నామము ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి మరి దేవుని యొక్క సన్నిధానంలో మనం నిలబడగలగటానికి దేవుడు కృప చూపించినాడు. ఈ రీతిగా దేవుని స్తుతించగలిగామంటే, ఆరాధించగలిగామంటే మరి అది దేవుని యొక్క కృప అయి ఉన్నది. మరొక్కసారి ఆయన నిత్య జీవపు మాటలు వినటానికి గాను దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. మరి నిత్య జీవపు మాటలు విని మన జీవితాలను మార్చుకొని మరి రాకడ కొరకు సిద్ధపడటానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. మరి అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మనం ముగింపు కాలంలో జీవిస్తూ ఉన్నాము. పరిస్థితులు చాలా వేగంగా మారిపోతూ ఉన్నాయి. మరి సంఘ శాఖల్లో ఉండిన మరి సేవకుడు చంపబడటం, మరి సంఘ శాఖలంతా క్రమేపీ ఐక్యపరచబడటం, మరి క్రైస్తవ్యాన్ని అణగద్రొక్కటానికి మరి ఇందాక పాస్టర్ గారు చెప్తా ఉండినారు. రాజమండ్రిలో మరి బజరంగ్ దళ బ్యాచ్ వారిని మరి 1000 మందిని దింపారంట. మరి ఏమి చేయటానికో మరి వారికే తెలియాలి. మరి ఈ ఒత్తిడిని బట్టి ఏమవుతా ఉన్నదంటే, నేను గ్రహిస్తూ ఉన్న సంగతి ఏంటంటే, సంఘ శాఖల వారంతా ఐక్యమైపోతూ ఉన్నారు. అయితే వారితో వధువు ఐక్యం కాదు, వధువు మాత్రము వేరుగా ఉంటుంది. దానిని బట్టి మనకి అటు లోకం వైపు నుంచి ఒత్తిడి వస్తుంది, ఇటు సంఘ శాఖల వైపు నుండి ఒత్తిడి ప్రారంభం అవుతుంది. కనుక ఈ పరిస్థితులన్నీ చాలా వేగంగా మారిపోతూ ఉన్నాయి. మరి వధువు అయితే ఆ WCCలో భాగం కాదు. వీళ్ళంతా ఫైనల్గా ఐక్యమై ఏం చేస్తారంటే, ఇదిగో మా మీద హిందుత్వం ఇలా దాడి చేస్తుందని మరి వారిని వారు కాపాడుకోవటానికి ఫైనల్గా ఎక్కడికి వెళ్ళి చేరతారంటే, మనమంతా కలిసి ఐకమత్యంగా ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేరని ఫైనల్గా WCCలో వెళ్ళి కలుస్తారు. అయితే వధువు ఆ WCCలో కలవదు. ఎందుకంటే ప్రవక్త స్పష్టంగా చెప్పాడు, WCCయే మృగం యొక్క ప్రతిమ అయి ఉన్నది. మృగం యొక్క ప్రతిమ. ఆ సంస్థలలో భాగం అవటమే మృగం యొక్క ముద్ర కలిగి ఉండటం. ఎందుకంటే సంస్థలు వారు బయలుపరచబడిన దేవుని వాక్యాన్ని అంగీకరించరు. వారు కయ్యోను వలె ప్రత్యక్షతో కూడిన వాక్యాన్ని త్రోసివేశారు. వారి సిద్ధాంతాన్నే, వారు కల్పనా కథలు, వారు మానవుడి చేత మరి రూపించబడిన ఆ సిద్ధాంతాన్నే వారు బోధించే వారిగా ఉన్నారు. కయ్యోను వలె ప్రత్యక్షతను తోసివేసి వారి సొంత ఆలోచనే బోధించే వారిగా ఉన్నారు WCCలో. అయితే వధువు దాంట్లో భాగమవుదు. వధువు ప్రత్యక్షతో కూడిన వాక్యాన్ని మరి వినేదై ఉన్నది, అంగీకరించేదై ఉన్నది, జీవించేదై ఉన్నది. కనుక వేరుగా ఉంటుంది. దాన్ని బట్టి మరి వధువు మీద ఒత్తిడి వస్తుంది. మరి ఈ పరిస్థితులన్నీ చాలా త్వరగా మారిపోవటం వలన మరి మరింత మనం జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాము, మెలకుగా ఉండవలసిన వారమై ఉన్నాము, మరి రాకడ కొరకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. మరి వీరి వైపు చూసే పరిస్థితులు లేవు. కానీ మరి మనం నేరుగా మన దృష్టి అయితే దేవుని వైపే, వాక్యం వైపే. వారు ఇలా ఉన్నారు, వీరు ఎలా ఉన్నారు, ఆ సమయం కాదు ఇది. ఇప్పుడు నీ దృష్టి అంతా దేవునిపైనే, వాక్యం పైనే. వ్యక్తిగతంగా నీవు రహస్య గుడారంలో దేవునితో ముచ్చటించాలి. అది ఆ సమయంలో మనం జీవిస్తూ ఉన్నాము. మరి ఆ విధంగా మనం జీవించగలగటానికి దేవుడు కృప చూపించునుగాక. మరొక్కసారి మన ప్రశస్త సహోదరులు, దేవుని దాసులు శామ్ పాస్టర్ గారు మన మధ్యన ఉన్నారు. మరొక్కసారి మన మధ్యకు రావటాన్ని బట్టి మరి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మరొక్కసారి దేవుడు తన దాసులను మరుగు చేసుకొని మరొక బలమైన వర్తమానం మన మధ్యన బోధించలాగున చిన్న ప్రార్థన కలిగి ఉండండి. మరి ఈ సమయాన్ని నేరుగా పాస్టర్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. మరి మర్చిపోమాకండి, ఈ శనివారం మనకి యథావిధిగా మరి ఉపవాస కూడిక ఉంటుంది. ఉదయం 10:30 గంటలకల్లా మనం మరి సమావేశం అయితే 5 మనం మరి ముగించుకోవటానికి అవకాశం ఉంటుంది. 10:30 కల్లా ప్రారంభించుకుందాము. మరి 5 మరి ఉపవాస కూడికను ముగిద్దాము. దయచేసి అందరూ సకాలమున రావాల్సిందిగా ప్రభు నామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని నేరుగా పాస్టర్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. ముందుకు వచ్చి వాక్య పరిచర్య చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమునకు ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. నాకు ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులకి నా యొక్క ధన్యవాదాలు. అలాగే కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో
నా యొక్క శుభములు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మనం ఇలాగూ దేవుని యొక్క సన్నిధిలో కూడుకొని దేవుని యొక్క వాక్యం ధ్యానించడానికి సమకూడి ఉన్నాం. అందును బట్టి మనం ఎంతో దేవునికి కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాము. మరి ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యం తెరుద్దాం. ఒక చిన్న కార్యాన్ని మీ ముందుంచి నేను కొద్దిసేపు దేవుని మాటలను ధ్యానం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుదాం. ఆహాబు కుమారుడైన యెహోరాము యోధా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరమందు సోమ్రోనులో ఇశ్రాయేలు వారికి రాజయ్యి 12 సంవత్సరములు వేలెను. ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభములను తీసివేశాను. కానీ యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను. ఇశ్రాయేలీ వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను ఇడువక చేస్తూ వచ్చెను. 15వ వచనం చదువుదాం. 14-15 వచనాలు 17 వచనాలు చదువుదాం. ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు యోధా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును. నా యొద్దకు వీణె వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. వాద్యకు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను కనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరు మీ మందలను మీరు పశువులను త్రాగుటకు ఈ లోయలో నీళ్లతో నిండును. దేవుడి మాటను దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువ, జీవము కలిగిన మా తండ్రి, జీవాధిపతి, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచున్నాము. చదువుకున్న ఈ లేఖన భాగమును మా వినికిడిలో మా కొరకు మీరు దీవించి ఆశీర్వదించండి. నీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేయండి. సమయము మీ హస్తాలకు మేము సమర్పిస్తున్నాం. మేము కూడా నీ నామములో నీకు సమర్పణ చేసుకుంటున్నాం. నీ నామము క్రిందికి, నీ రక్తము క్రిందికి మేము వస్తున్నాము. దయగలిగిన మా ప్రభువా, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, మమ్మల్ని మేము నీ చేతులకు సమర్పణ చేసుకుంటున్నాం. ఇదిగో మా ముందుగానే పాటలు పాడుతున్నప్పుడు మేము నిన్ను ప్రార్థిస్తున్నప్పుడే ప్రభువా, మా మధ్యలోనున్న దేవుడు అని మేము నమ్ముతున్నాం. ఎక్కడిద్దరు ముగ్గురు ఉంటే వారి మధ్యలోనే ఉంటానన్నారు. మేము కొద్దిమందిగా సమావేశమై ఉండగా మా మధ్యలో మీరు తప్పక ఉన్నారు. మరి ఈ యొక్క నీ సన్నిధిలో నీ వాతావరణంతో నింపండి, మీ అభిషేకంతో నింపండి, మీ యొక్క కృపతో మమ్మల్ని నింపండి. మమ్మల్ని ప్రభువా, బలహీనమైన మమ్మల్ని బలపరచండి. దేవానికి స్తోత్రములు. కృంగిన మమ్మలను లేవనెత్తండి. నీ కృపకు మమ్మల్ని పాత్రలుగా చేయండి. చివరి కాలంలో జీవిస్తున్నాము. ఏ దినం ఏమి సంభవిస్తుందో మాకు తెలియదు. అలాంటి దుఃఖపరమైన పరిస్థితులు మేము జీవిస్తున్నాము. అయ్యా, నీ కృపకు మమ్మల్ని పాత్రలుగా చేయండి. మీ అభిషేకం క్రింద మేము ఉండడానికి, మీ ఆత్మ కింద మేము ఉండడానికి, మీ ఆత్మ ప్రభావంలో ఉండడానికి దేవాన్ని కృప చూపించండి తండ్రి. మేము అటు ఇటు కొట్టుకొని పోకుండా ప్రభువా, మీ యొక్క వాక్య ప్రభావము క్రింద, మీ అభిషేకము క్రింద మమ్మల్ని ఉంచండి. మీ ఆత్మతో నింపండి ప్రభా. మమ్మల్ని దేని కొరకు సిద్ధపరిచారో ఆ కార్యం ముగింపుకై మమ్మల్ని ఆయత్తపరచమని ప్రార్థన చేస్తూ మరి చదువుకున్న వాక్య భాగాన్ని మా వినికిలో దీవించండి. అలుపున నన్ను కనికరించండి, కుడిన ప్రజలను కనికరించండి. మీరే ప్రభువా, మీ వాక్కులను మా ప్రవక్త ద్వారా ఏమైతే సెలవిస్తున్నారో వాటిని మేము ధ్యానం చేస్తుండగా నీ కృపతో మమ్మల్ని నింపమని, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, మీ అభిషేకంతో నింపండి
పరిశుద్ధాత్మతో నింపండి, నీ కృపకు పాత్రులుగా చేయండి. ఒక ఉజ్జీవంతో నింపండి నాయన. ఆ తొలకరి వర్షం, కడవరి వర్షంతో ప్రభువా మమ్మల్ని నింపండి. రాకడకై, ఎత్తబొట్టుకై ప్రభువా, మా శరీర మార్పుకై ప్రభువా, మీ అభిషేకించబడినటువంటి ఆ శక్తిని ప్రభువా, ఆ రూపాంతరపరచబడే ఆ కృపను ప్రభువా మా అందరికీ ప్రసాదించమని నీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేయండి దేవా. నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే తండ్రి, మరి ఇది మా వలన ఏది కాదు కానీ ప్రభువా, నీ కృపను బట్టి మాత్రమే ప్రభు, నీకు స్తోత్రములు నాయన. నువ్వు మేలైనను కీడైనను ఎరగక ముందే యాకోబును, ఏశావును ఎలా ఎన్నుకున్నారో ప్రభువా, అది నీ చిత్తమై ఉన్నది ప్రభువా. అయ్యా, నీ కృపకై మేము అర్థిస్తున్నాము దేవా. నీ కృపయే మాకు కావాలని కోరుకుంటున్నాం. నీ కృప తప్ప మాకు ఒక మార్గం లేదు ప్రభువా. నీకే స్తోత్రములు చెల్లిస్తూ మరొకసారి మేమందరం నీ హస్తాలకు సమర్పణ చేసుకుంటున్నాం. నీ దివ్యమైన వాక్యము క్రింద, నీ దివ్యమైన అభిషేకము క్రింద, నీ దివ్యమైన వర్తమానము క్రింద, ఈ గడియకు పంపబడినటువంటి బలిష్ఠుడైన దూత క్రింద ప్రభువా మేము అభిషేకించబడి, ఈ యొక్క రాజకీయ శక్తులు, దుష్ట శక్తులు, మత శక్తులు అయ్యా ఇవన్నీ ఏకమవుతున్నప్పుడు ప్రభువా, వధువును నువ్వు తీసుకొని పోతున్నావు. ఆ యొక్క కార్యములో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, నీ కృపకు మమ్మల్ని పాత్రలుగా చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తుని నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో నుండి కొన్ని కార్యాలను మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈరోజు లోకంలో ఉన్న అందరికంటే దేవుడు మనల్ని మిన్నగా ప్రేమించాడు. ఎందును బట్టి అంటే, ఈ గడి యొక్క వర్తమానాన్ని దేవుడు మనకి ఇచ్చుటను బట్టి. మరి యొక్క వర్తమానం అనేది అద్భుతమైనటువంటిది. ఈ వర్తమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కోట్లాది మంది ప్రజల్లో దేవుడు మనల్నే జ్ఞాపకం చేసుకున్నాడు. అందును బట్టి దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. అయితే మనం చదువుకున్న ఈ యొక్క లేఖన భాగంలో మరి కొన్ని విషయాలను మనం చూద్దాం, కొన్ని కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాము. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఒక మాటను మనం చదువుకున్నాం. మీరు లోయలో ఉన్నటువంటి ఆ లోయలో గోతులను త్రవ్వుడి, ఆ లోయలో గోతులను త్రవ్వించుడి మరి అనే వర్తమానాన్ని దేవుని ప్రవక్త మనకు బోధించాడు. అందులో నుండి కొన్ని కార్యాలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మరి ఈ యొక్క వర్తమానంలో నుండి మరి దేవుని ప్రవక్త ఒక శ్రేష్టమైనటువంటి మాటను చెప్తున్నాడు. మనం 15వ వచనంలో చదువుకున్నాం, లోయలో గోతులను త్రవ్వుడి, అప్పుడు నీళ్ళు ప్రవహించును అని చెప్పేసి అని అంటున్నాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడుట, ఇది నా యొక్క చిన్న అంశం. మరి మీరు కొద్దిసేపు మరి మనం ఈ వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ప్రవక్త చెప్పినటువంటి వర్తమానాన్ని మీరు చదివే ఉంటారు. మరొకసారి దీన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యాన్ని బట్టి ఆత్మలో ప్రవేశించుట, లేకపోతే పరిశుద్ధాత్మ చేత నింపబడుట. మరి మనకి ఈరోజు ఈ చివరి దినాల్లో మనకు కావాల్సింది, మరి దేవుడు మనకు ఒకటి కడవరి వర్షాన్ని అలాగే త్వరకర వర్షాన్ని రెండింటిని కలిపి ఉదువుపై కుమ్మరిస్తున్నటువంటి కాలం ఇది. మరి అలాంటి అభిషేకంతో మనం నింపబడాలి. అది మాత్రమే మనకు దేవుని కృపై ఉన్నది. మరికి దాని కొరకు మనం ప్రయాసపడదాం, ఆత్మతో నింపబడదాం, మరి దేవుని కృపను మనం పొందుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మరి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడుట, పరిశుద్ధాత్మ చేత నింపబడుట అనేటువంటి ఈ కార్యము మరి ఒక అద్భుతమైనటువంటి విషయం అయి ఉన్నది.
మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఇలా చెబుతా ఉంది. ఎవరైతే తిరిగి జన్మిస్తారో, ఎవరైతే నూతన జన్మను పొందుకుంటారో, ఎవరైతే నూతన జీవితాలతో నింపబడతారో వాళ్ళు ఒక ఆత్మీయమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక తాగుబోతోడు ఉన్నాడు అనుకోండి, ఎలాంటి వాతావరణాన్ని సృష్టించగలడు? ఒక తగాదల మారదు ఉందనుకోండి, ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది? హల్లెలూయా. చూడండి, మీరు జ్ఞాపకం చేసుకున్నట్టయితే మరి మనము ఒక ప్రేమతో నింపబడినట్లయితే మనమున్న చోట ప్రేమ వాతావరణాన్ని కలుగు చేయగలం. అంతేనంటారా? మనము ఒక పాట పాడి దేవుని స్తుతించి కీర్తించే ఆ అభిషేకాన్ని కానీ మనం కలిగినట్లయితే మనమున్న స్థలంలో పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తూ దేవుని మహిమపరుస్తూ మన చుట్టూ ఉన్న వారిని కూడా అలాంటి అభిషేకం కిందికి తీసుకొస్తాం. అందుకనే తిరిగి జన్మించినటువంటి వ్యక్తి ఎలాంటి వాతావరణాన్ని కలుగజేస్తాడో దేవుని ప్రవక్త చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనము ఒక చోట సమావేశమైనప్పుడు స్త్రీలను గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, నీవు ఎలాంటి అభిషేకం కలిగి ఉన్నావో తెలుసుద్ది. ఒకవేళ లోక కార్యాలను గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అనుకోండి, నీ లోపలేముందో తెలిసిపోతూ ఉంటుంది. ఒకవేళ అదే పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడ్డావు అనుకోండి, పరిశుద్ధాత్మ వాతావరణాన్ని అక్కడ సృష్టిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మనం చదువుకున్న ఈ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో ఇక్కడ ఇశ్రాయేల్ రాజు ఇక్కడ కనపడుతున్నాడు ఈ అధ్యాయంలో. అలాగే యూదా రాజు ఇక్కడ కనపడుతున్నాడు. మోయాబు రాజు ఒకడు కనపడుతున్నాడు. మరలా మీరు ఒకరు చూస్తే మరొక రాజు కనపడతా ఉంటాడు. మరి ఈ ఈ 3వ అధ్యాయంలో ఈ రాజులు మరి మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ మరి మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ఇశ్రాయేలు రాజు, మోయాబు రాజు, ఎలీషా ప్రవక్త, యెహోరాము, మరొక రాజు, వీళ్ళందరినీ ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క యెహోరాము అనేటువంటి రాజు, యెహోరాము అనగా అర్థం ఏంటంటే యెహోవాను హెచ్చించువాడు. ఏం పేరండి? యెహోరాము అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే యెహోవాను హెచ్చించువాడు, లేకపోతే దేవుణ్ణి ఘనపరచుట, దేవుణ్ణి ద్వారా ఘనపరచబడిన వాడు అని అర్థం. మరి యెహోరాము అనే పదానికి, ఆ పేరుకు సూపర్ అర్థం ఉంది. యెహోవాను హెచ్చించుట, యెహోవాను ఘనపరచుట, దేవుణ్ణి మహిమపరచుట, దేవుణ్ణి ఉన్నత శిఖరాల మీద ఉంచుట. మరి అలాంటి పేరు కలిగినటువంటి యెహోరాము. అయితే ఈ యెహోరాము మనం చూసినట్లయితే ఇతని యొక్క కార్యాలు దినవృత్తాంతంలో చూస్తాం, రాజుల గ్రంథంలో చూస్తాం, మరి కొన్ని కార్యాలు మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఈ యెహోరాము ఎలాంటి వాడంటే 2 తలంపులు కలిగినటువంటి వాడు. యెహోరాము అటు విగ్రహారాధనను వదిలిపెట్టేవాడు కాదు, పోతే యెహోవాను వదిలిపెట్టడు. ఇప్పుడు ఆ విగ్రహారాధన వైపు మళ్ళుతాడు, మరి యెహోవా ఆరాధన వైపు తిరుగుతూ ఉంటాడు. మరి ఈ 2 తలంపులతో ఉన్నటువంటి వ్యక్తి యెహోరాము. ఈరోజు మరి 2 తలంపుల మధ్య ఉండకూడదని, మనము ఒకవైపే నిలబడాలని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. అయితే క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం గమనించినట్లయితే
ఈ యొక్క యెహోరాము అనేటువంటి ఈ యొక్క వ్యక్తి మరి చిన్న వయసులోనే రాజు అయ్యాడు, సింహాసనాన్ని అధిష్ఠించాడు. అయితే ఇతడు ఎలాంటి వాడంటే ఒక నిజ విశ్వాసి కాదు, నిలకడైనటువంటి విశ్వాసం లేదు. అవసరమైతే అటు అరుగుతాడు, అవసరమైతే ఇటు అరుగుతాడు. అందుకనే పౌలు అన్నాడు, మీరు గాలికి కొట్టుకొని పోవున్నట్లు ప్రతి ఉపదేశమునకు అటు ఇటు గాలికి కొట్టబడినట్లు వారై ఉండక అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఇతడు విశ్వాసులకు పౌలు చెబుతున్నాడు, ఎటు గాలి వస్తే అటు వెళ్ళిపోవటం కాదు, ఎటువైపు గాలి తోలితే అటువైపు పడిపోవటం కాదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎంత సమస్య వచ్చినా, ఎంత శోధన వచ్చినా, నీవు దేని మీద పట్టుదలగా ఉన్నావో ఆ పట్టుదల మీదనే నువ్వు నిలబడి ఉండాలి. హల్లెలూయా. అందుకని పౌలు మీరు అటు ఇటు కొట్టుకొని పోవద్దు అని చెప్పేసి అని అంటున్నాడు. మరి అవసరమైతే విగ్రహారాధన వైపు వెళ్తాడు, మళ్ళా యెహోవా కావాలంటే మరలా ఇటు తిరిగి వస్తూ ఉంటాడు. ఇలాంటిది ఇతని యొక్క పరిస్థితి చూడండి. అయితే ఇశ్రాయేలుకి రాజు అయితే యెహోషాపాతు ఏలుబడిలో, యెహోషాపాతు యోధా రాజు. అయితే ఇశ్రాయేలు రాజు ఇతను 12 సంవత్సరాలు ఇశ్రాయేలు ఏలాడు. ఇతని తల్లిదండ్రులు చేసిన ప్రకారం చేయక తన తండ్రిని నిలిపిన బయలుదేవత స్తంభమును తీసివేసాను కానీ యెహోవా దృష్టికి చెడుతనము మానకుండేది. ఇశ్రాయేలు వారు పాపం చేటుకు కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబోము ఎలా చేశాడో ఇతడు కూడా అలాంటి కార్యాలను చేస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ మోయాబు రాజు అయినటువంటి మేష అనేక మందలను, లక్షల గొర్రెలను మరి ఇశ్రాయేలు రాజుకి, ఎవరు? మోయాబు రాజు. ఎవరికి? ఇశ్రాయేలు రాజుకి. అయితే ఆహాబు మరణించిన తర్వాత కానీ ఏ మాత్రం ఆ యొక్క ఆహాబు ఎలా చేశాడో అలాగ చేయటం లేదు, పన్ను చెల్లించడం. అయితే ఆహాబు మరణమైన తర్వాత మోయాబు రాజు ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేశాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు రాజు తిరుగుబాటు చేశాడో యెహోరాము సోమరంలో నుండి బయలుదేరి ఇశ్రాయేలు వాళ్ళందరినీ సమకూర్చి యోధా రాజు అయిన యెహోషాపాతుకు వర్తమానం పంపాడు. ఏమని? మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు, అయితే మోయాబు రాజుపై నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు కనుక నీవు నా పక్షంగా యుద్ధం చేయడానికి వస్తావా రావా అని అడిగాడు. అయితే ఆయన ఏం చేశాడంటే, నేను నీ వాడను, నా జనులు నీ జనులే, నా గుర్రాలు నీ గుర్రాలే, నేను బయలుదేరి వస్తానని ప్రత్యుత్తరం ఇచ్చాడు. అయితే వాళ్ళు అంటున్నారు, మనం ఏ మార్గమును బయలుదేరి వెళ్దాము అని అంటే యెహోషాపాతును అడగక యెహోషాపాతు ఇలాగన్నాడు,
ఎదోము అరణ్య మార్గమున పోవుదమని చెప్పెను. ఇశ్రాయేలు రాజును యోధా రాజును ఎదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత ఎక్కడ? అరణ్యంలో. వారితో కూడనున్న దండు వారికి, పశువులకు, వారికి నీళ్లు లేకపోయెను. అయితే ఇశ్రాయేలు రాజు కటకట 3 రాజులమైన మనలను మోయాబుల చేతికి అప్పగింపవలనని దేవుడేమన్నా తలంచాడేమో అని యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవాను విచారణ చేద్దామని చెప్పేసి అన్నప్పుడు యెహోషాపాతు ఇట్లా చెప్తా ఉన్నాడు. చూడండి, యెహోరాము మోయాబు రాజుపై యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఇజ్రాయేల్ రాజు, యోధా రాజు, వీళ్ళకు మరొక రాజు తోడయ్యాడు. అయితే వీళ్ళు అరణ్యంలో తిరుగులాడుతున్నారు. 7 దినాలు తిరిగిన తర్వాత అయితే వాళ్ళకి నీళ్లు లేవు, వాళ్ళకు దాహం వేస్తుంది. అయితే మనం ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు సమావేశమయ్యారు. దేవుడు 3 రాజులమైన మనల్ని మోయాబుల చేతులకు అప్పగిస్తాడేమో, మనం ఏమైపోతామో అని చెప్పేసి అంటున్నారు. చూడండి, ఇజ్రాయెల్ రాజు, యోధా రాజు, ఎదోము రాజు మోయాబు రాజు మీదికి వెళ్తున్న సమయంలో అరణ్యంలో 7 రోజులు తిరిగాడు. అరణ్యం అంటే మనకు తెలుసు, అరణ్యం అనేది అది గందరగోళ పరిస్థితి. అరణ్యం అంటే గజిపిజి పరిస్థితి. అది ఆ అరణ్యంలో మనం చిక్కుకున్నామంటే ఏది అర్థం కాదు. మార్గదర్శి అనే వర్తమానంలో దేవుని ప్రవక్త చెప్తా ఉన్నాడు, అరణ్యములో వెళ్ళడం అనేది అతి కష్టమైనటువంటిది. ఎందుకంటే ఆ అరణ్యం అంతా తెలిసిన వ్యక్తులుంటేనే ఆ అరణ్యం గుండా ప్రయాణం చేయగలం. సరే, వీళ్ళు ఏదోమో అరణ్యము గుండా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారని దేవుని వాక్యం చెబుతుంది. వీళ్ళు 7 రోజులు ఆ అరణ్యంలో తిరుగుతున్నారు. ఇది 7 సంఘ కాలాలకు మాదిరిగా ఇది కనబడతా ఉంది. హల్లెలూయా. చూడండి, క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ దేవుణ్ణి వదిలిపెడితే, స్వనీతిని పట్టుకుంటే, సొంత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నీ ఎదుటికి సమస్య అనేది వస్తుంది. ఎందుకని? ఇటు యెరోబాము విగ్రహారాధన చేస్తాడు, అవసరమైతే యెహోవాను ఆరాధన చేస్తాడు. మరి యెహోషాపాతు ఎలాంటోడు? ఈ యెహోషాపాతు ఎటు వంగమంటే అటు బెండ్ అయిపోతాడు, అలాగూ ఉండిపోతున్నాడు. అయితే మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క యెరోబాము, యెహోషాపాతు మరి ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు. ఇతడు సరిహద్దు విశ్వాసి. ఎటు గాలొస్తే అటువైపు వెళ్ళేవాడు. ఒక సంఘం నుంచి ఇంకో సంఘానికి మారుతాడు, ఈ సంఘం నుంచి ఇంకో సంఘానికి వెళ్తాడు, ఆ సంఘాన్ని నుంచి ఇంకొక సంఘానికి వెళ్తాడు, ఏదైనా చేస్తాడు అతను. చూడండి, దేవుని ప్రవక్త ఏమంటున్నాడు, ఈరోజు సరిగ్గా సంఘం యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ రాత్రి అలాగే ఉంది. ఏమి చేయాలో, ఎక్కడ నిలబడాలో తెలియక ప్రతి సిద్ధాంతానికి వారు తెరచాపను లేపుతున్నారు. స్థిరత్వము లేకుండా అటు ఇటు మరుల గొల్పబడుచున్నారు. చూడండి, కొద్దిపాటి శ్రమకి, చిన్న చిన్న బాధలకి, చిన్న చిన్న రుగ్మతలకు వాళ్ళు కదిలిపోతూ ఉంటారు.
నేడేమో మెథడిస్ట్గా, రేపేమో బాప్టిస్ట్గా, మరుసటి రోజు పెంతెకోస్తుగా, లూథరన్గా, సెవెంత్ అడ్వెంటిస్ట్గా, యెహోవా సాక్షిగా తికమకబడతా ఉంటారు. సరిహద్దు విశ్వాసుల్లాగా ఉంటారు. మరొక చోట నుండి మరొక చోటికి వాళ్ళు కదులుతూ ఉంటారు. చూడండి, మరొక చోటికి వెళ్ళటం వలన అది ఏ రకంగా నీకు ప్రయోజనకరంగా ఉంటుంది చెప్పు? దానిని పరలోకములో ఉంచుట మంచిది. ఎందుకంటే అది గుర్తింపబడగలిగే ఏకైక చోటుకు రండి. అటు ఇటు మీరు కొట్టుకొని పోవద్దు. చూడండి, ఒక నులివెచ్చని బోధకుడు, నులివెచ్చని విశ్వాసి చాలామంది ఈ రాత్రి అలాగే ఉంటారు. వారు గుంపులతో పోయారు. గుంపుల్లో ఉంటే గుంపు ఏం చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారు. నా భావన వారిలో ఉంటుంది. అటు పిమ్మట వాళ్ళు బాట పడుతూ ఉంటారు. చూడండి, వారు ఒకవైపు నిలబడరు. సరిహద్దు విశ్వాసులు ఎటు కాలొస్తే అటు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క యెహోరాము సరిహద్దు విశ్వాసికి మాదిరిగా ఉన్నాడు. మరి దేవుని యొక్క వాక్యంలో ప్రవక్త ఎలాగంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని విడిచిపోయినప్పుడు వాడికి మెరుగవుట అనేది ఏమిటో తెలియదు. పరిశుద్ధాత్మను వదిలేస్తే జీవితాలు అధోగతి పాలవుతాయి. పరిశుద్ధాత్మ వద్దకి తిరిగి మనము వచ్చుట మనకి అవసరమై ఉన్నది. అవునండి, ఇప్పుడు సరిహద్దు స్థితి చూడండి. కొద్ది కాలం క్రితం మా పట్టణంలో ఒక స్త్రీ ఉండేది. ఆమె ఎలాంటిదో ఆమె గురించి అందరికీ తెలుసు. ఒకసారి చిన్న దీన బాలిక చర్చికి వెళ్ళింది. ఆమె జుట్టు పొడవుగా ఉంది. జుట్టును శుద్ధిగా వెనక్కి వేలాడదీసుకొని ఆమె ముఖాన్ని ఆమె ముఖము చొక్క తీసిన ఉల్లిగడ్డ వలె చక్కగా ఏ రంగులు పులమకుండా శుద్ధిగా ఉండింది అనుకొనుచున్నాను. ఆమె నిజంగా తిరిగి జన్మించిన క్రైస్తవురాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, చూడండి, పరిశుద్ధాత్మను పొందిన స్త్రీ ఎలా ఉంటుందో చెబుతున్నాడు. పరిశుద్ధాత్మను పొందిన పురుషుడు ఎలా ఉంటాడో ఆయన చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యెహోరాము సరిహద్దు నులివెచ్చని విశ్వాసి. యెహోరాము అనేటువంటి ఇతడు కూడా వెనక్కి జారిపోయిన సేవకులు లాంటి వాడే. మరి అతడు జనులను ప్రతి మార్గమందు వారు దీనిని చేయాలనుకొని, సరే పర్వాలేదు దానిని చేద్దామనుకొని, దీనిని చేయాలనుకోండి, దానిని చేయాలనుకోండి, వారు తమను తాము క్రైస్తవులము లేదా విశ్వాసులము అనిపించుకుంటారు. మొదటి విషయం మీకు తెలుసా? మోయాబు ఇశ్రాయేలు మీదికి తిరగబడడం ప్రారంభించింది. చూడండి, నీ అటు కాకుండా ఇటు కాకుండా సరిహద్దులో ఉన్నప్పుడు నీవు వెనక జారిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే నీవు విశ్వాసులాగా అనిపించుకోవాలనుకుంటున్నావు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీ పరిస్థితిని గమనించిన దేవుడు మోయాబీయుడైనటువంటి రాజుని నీ మీదికి లేపుతున్నాడు. ఎందుకు? చూడండి, నిజ క్రైస్తవుడు యెహోషాపాతు గురించి ప్రవక్త ఏమంటున్నాడు చూద్దాం. యూదా వారికి యెహోషాపాతు రాజుగా ఉన్నాడు. యెహోషాపాతు ఒక నీతిమంతుడు. ఇప్పుడు మీరు ఒక సంగతి గమనించండి. అదేమనగా ఒక క్రైస్తవుడు కొన్నిసార్లు సానుభూతి కోసం చెడ్డ సావాసముతో సులువుగా చిక్కుకొనుటకు ఒప్పించబడతాడు. యెహోరామేమో సరిహద్దు విశ్వాసి, అటుగిటుగా అనోడాడు. ఆ చర్చికే పోదామంటాడు. కాదు ఇంకో చర్చికి పోదామంటాడు. లేదు ఈ 2 చర్చిలకు వద్దు, ఇంకో చర్చికి పోదామంటాడు.
ఎవరు? యెహోరాము. విగ్రహారాధన పెట్టినప్పుడు అక్కడికి పోదాం, భజన బైతులు పెట్టినప్పుడు ఎక్కడికి పోదాం, దేవుడి సన్నిధి పెట్టినప్పుడు ఇటు వెళ్ళిపోదాం. ఇది మరి యెహోరాము యొక్క పరిస్థితి. చూడండి, యెహోషాపాతు ఎలాంటోడో చెబుతున్నాడు చూడండి. యెహోషాపాతు నీతిమంతుడే, కానీ మీరు ఒక సంగతి గమనించాలి. అదేమనగా ఒక క్రైస్తవుడు కొన్నిసార్లు సానుభూతి కోసం చెడ్డ సావాసంలోనికి వెళ్తాడట. దేనికోసం వెళ్తాడు? మంచోన్ని అనిపించుకోవాలి. పర్వాలేదు, నేను చెబితే వింటాడు అనిపించుకోవాలి. ఇప్పుడు యెహోరాము రమ్మంటే యెహోషాపాతు ఏం చేస్తున్నాడు? మెతకబడ్డ స్వభావం ఇది. చూడండి, సానుభూతి కోసం వెళ్ళి చెడ్డ సావాసంలో ఎంతో సులువుగా చిక్కుకొనుటకు ఒప్పింపబడతాడు. అంటే నిజ క్రైస్తవుడు ఎంత సులువుగా చిక్కుకొనుటకు ఇక్కడ కార్యం దాగి ఉంది. అయితే దేవుని యొక్క వాక్యం మనకు చెబుతూ ఉంటా ఉంది, యెహోషాపాతు ఈయనతో సావాసం చేయడానికి ఒప్పింపబడుతున్నాడు. అయితే దేవుని ప్రవక్త ఏమంటున్నాడో చూద్దాం. నీవు ఎవరితో సావాసం చేస్తున్నావో నాకు చెప్పు, నీవు ఎలాంటి వాడవో నేను నీకు చెప్తా. అంటే మనం ఎవరితో సావాసం చేస్తున్నామో, మనం సావాసం చేసే వ్యక్తిని కానీ ప్రవక్తకు కానీ చూపిస్తే అతడు ఎట్టివాడో నీవు కూడా అట్టివాడు అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని ప్రవక్త ఏమంటున్నాడో చూడండి. నీవు ఎలాంటి సంగీతాన్ని వింటుంటావో, ఎలాంటి సంగీతాన్ని వాయిస్తావో, నీ జీవితం కూడా అలాంటిదే. చూడండి, దేవుని ప్రవక్త ఏమంటున్నాడు? నీ సంగీతాన్ని బట్టి, నీ ఇంట్లో ఉన్న బొమ్మలను బట్టి, నీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను బట్టి, నీ ఇంట్లో ఉన్నటువంటి ఫోటోలను బట్టి, నీ ఇంట్లో ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి నీవు ఎలాంటి వాడవో నీవు ఈజీగా తెలుసుకోవచ్చు. అందుకని దేవుని వాక్యం చెబుతుంది, నీ ఫలములే నీవేమిటో అనే దాన్ని రుజువు చేస్తాయి. నీ ఆత్మ దేని చేత పోషించబడుతుంది, నీ ఆత్మ యొక్క గుణలక్షణం ఏమై ఉండినో అవే బయటకు వస్తాయి. యేసు ఇలా చెప్పలేదా? వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు. నీవు దానితో పొంతన లేకపోతే, అంటే సరిపడకపోతే నీవు పొందనట్లే. నీవు బహుశా నీవు ఒక దయ్యమోనో శరీర కార్యమును పొందావేమో అని ఆయన అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేవుని ప్రవక్త ఆయన అంటున్నాడు, ఒక మేక కూత వేస్తే ఆ మేక స్వరాన్ని మేకలు వింటాయి. ఒక గొర్రె కానీ శబ్దం చేస్తే గొర్రెలు కూడా అలాంటి శబ్దాన్నే చేస్తూ ఉంటాయి. చూడండి, ఒక మేక కూతను విన్నావా ఎప్పుడైనా? గొర్రె కూతను నువ్వు విన్నావా? ఈ రెండు ఇంచుమించు ఒకేలాగుంటాయి. మేక వేడ్చుటం నేను విన్నాను ఎప్పుడనగా, గొర్రె వలె అది నటించనప్పుడు. ఈ రెండిటి మధ్య తేడా తెలియాలంటే కేవలము నిజమైన కాపరికి మాత్రమే తెలియను. గొర్రెకు మేకకు ఉన్నటువంటి ఆ యొక్క స్వరం ఒక్కొక్కసారి మేక నటించి గొర్రెలాగా చేస్తుందట. అంటే గొర్రెలాగా అరుస్తుందట అది కూడా. కానీ ఒక నిజమైన కాపరి ఉంటాడు చూసావా, ఆ నిజమైన కాపరి మాత్రమే అది మేక స్వరమా లేకపోతే గొర్రె స్వరమని గుర్తిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక కాపరికి ఖచ్చితంగా దేవుడు ఒక వివేచన ఇస్తున్నాడు ఇక్కడ. ఏంటిది?
మేకేదో గొర్రెదో తెలుసుకునే కృప, ఆ వివేచన వరాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక కాపరికి ఇవ్వకపోతే ఏమైతుంది? రెండు ఒకట్లాగానే కనపడుతుంది. కాపరికి ఎప్పుడైతే ఆ వివేచన ఉంటుందో, గొర్రెదో మేకేదో, మేక స్వరమేదో గొర్రె స్వరమేదో కాపరి పసిగట్టగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే ఆ జ్ఞానాన్ని దేవుడు మనకి ఇవ్వకపోతే, కాపరికి ఇవ్వకపోతే, 5-fold మినిస్ట్రీకి ఇవ్వకపోతే, గొర్రెను కూడా మేక అనుకుంటాడు, మేకను కూడా గొర్రె అనుకుంటాడు. సరే, ఏది ఏమైనా ఇశ్రాయేలు రాజు, యోధా రాజు కలిసిపోతున్నారు. ఇక్కడ చూడండి, ఈ కలిసిపోయే క్రమంలో గొర్రెకు మేకకు చాలా వ్యత్యాసం ఉంటుంది. గొర్రెను పచ్చి కత్తిరిస్తుంటే అది మౌనంగా ఉంటుంది, తన ఉన్నినంతా కాపరికి ఇచ్చేస్తుంది. కానీ మేక అట్టిది కాదు, మేక స్వభావం వేరు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ప్రవక్త ఏమంటున్నాడు? నీవు ఒక గొర్రెవైతే నిరభ్యంతరముగా నీకు ఏదైతే వదులుకోవాలో వాటన్నిటిని వదులుకుంటావు. నీవు ఎంత బొచ్చు కత్తిరించాలని కాపురం అనుకుంటున్నాడో కత్తిరించుకో. నా పైన ఏ అయితే వదిలిపెట్టాలని కోరుకుంటున్నావో అవన్నీ వదులుకొనుటకు గొర్రె ఇష్టపడుతుంది. కానీ మేకైతే నీవు ఎంత మాత్రము వాటిని వదులుకోలేవు. ఎందుకని? నిర్ణయం గొర్రెదే, మేకదే. కానీ గొర్రె నిర్ణయం గొర్రెది కాదు, కాపరి నిర్ణయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నువ్వు కూత పెట్టి ఏడవచ్చు, అట్లానే నటించవచ్చు. మేక మరి గొర్రె ఏ గడ్డిని తింటుందో అదే గడ్డిని తింటుంది. పరిశుద్ధ భూమిలో కాపరిని దేని మధ్యలో ఇక్కడ చూసావో, గొర్రె మేక గాడిదలను ఒంటెలను అన్నిటినీ ఒకే గట్టి ప్రాంతమందు ఒకే గుంపుగా సమకూర్చును. నేను అడిగాను, కాపరి అనగా ఏమిటి? అతడు చెప్పాడు, కాపరి అనగా వాటిని పెంచి అమ్మేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి నిజమైనటువంటి విశ్వాసికి మరి నటించే విశ్వాసికి ఉన్న తేడాను దేవుని ప్రవక్త ఇక్కడ చెప్పేస్తున్నాడు ఆయన. కాబట్టి ప్రవక్త ఒక మాట చెబుతున్నాడు, నీవు సరిహద్దు విశ్వాసిగా ఉండొద్దు, బయటికి వచ్చి ఒక పక్క మాత్రమే ఉండుము, నీ రంగును నీవు ప్రకాశింపజేయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యెహోషాపాతు, యెహోరాము, ఎదోము రాజు అరణ్యంలో పడ్డారు. చూడు, ఇప్పుడు అంతా గజిపిజి గందరగోళమే. ఆ అరణ్యంలో ఉండిపోయారు. నువ్వు మాతో వస్తావంటే యెహోషాపాతు వస్తానన్నాడు. మా సంఘంలో చేరుతావంటే చేరుతానన్నాడు. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈ యొక్క యెహోషాపాతు నాతో కలుస్తావంటే కలుస్తానంటున్నాడు. చూడండి, దేవుడు ఎప్పుడు మిశ్రమమును కోరుకునే దేవుడు కాదు. దేవుడు రెండిటిని కలగలుపు కావడానికి దేవుడు ఇష్టపడడు. నీవు ఒక ప్రత్యేకంగా ఉండాలని మాత్రమే దేవుడు కోరుతున్నాడు. చూడండి, ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ యూదా రాజు, ఇశ్రాయేలు రాజు, ఎదోము రాజు, ఇక్కడ మిశ్రమములు చూస్తున్నాం మనం. దేవుడు ఎప్పుడు కూడా మిశ్రమమైపోవాలని చూడడు. ఈ దినము లోకమంతా మిశ్రమమవ్వాలని, కలగలిసిపోవాలని చూస్తుంది. కానీ వేరే ప్రత్యేకంగా ఉండు వారిని దేవుడు కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి ఇలాంటి పరిస్థితి సంభవించింది. మరి వారు అరణ్యంలోనికి వెళ్ళిపోయారు. అరణ్యంలో వాళ్ళు తిరుగుతున్నారు. ఇప్పుడు మోయాబు రాజు వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నాడు. వీళ్ళు అరణ్యంలోనికి వెళ్ళిపోయారు. అరణ్యంలో ఏది అర్థం కాలేదు. మరి దేవుణ్ణి వదిలిపెడితే నీ పరిస్థితి అలాగే ఉంటుంది. అయితే
యెహోషాపాతు ఇక్కడ ఒక మాట అంటున్నాడు, అయ్యా మనము ఒక వ్యక్తిని సంప్రదిద్దాం. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఎలీషా, ఏలియా చేతుల మీద నీళ్లు పోసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని మనం సంప్రదిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అరణ్య మార్గంలో దిక్సూచి లేకుండా ప్రయాణం చేస్తే గందరగోళంలో పడతాం. ఏ వైపు వచ్చావో, ఏ దిక్కునున్నావో తెలియదు. కానీ దిక్సూచి ఎంతో అవసరమై ఉన్నది. చూడండి, ఒక రోజున యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఒక జ్ఞాని దిక్సూచి తన టేబుల్ మీద వదిలిపెట్టి నక్షత్రాలను చూసుకొని యేసుని వద్దకు రావాలన్నాడు. ఆయన ఏం చేశాడంటే తన దిక్సూచిని టేబుల్ మీద పెట్టాడు, బట్టలను కట్టుకున్నాడు, బయటికి వెళ్ళిపోతున్నాడు. ఇక నేను వెళ్ళొస్తాను, యేసును కనుగొని వస్తానని. సార్ అయ్యా, మీరు దిక్సూచి టేబుల్ మీద మర్చిపోయారు, మీరు దిక్సూచి లేకుండా వెళ్తే ఎలా కనుగొంటారు ఆయన్ని అని చెప్పేసి అన్నాడు. చూడండి, ఈ భౌతిక సంబంధమైన దిక్సూచితో నాకు ఇక పని లేదు. నాకొక దిక్సూచి ఒకటి ఉంది. ఆ దిక్సూచి క్రీస్తు వద్దకు నన్ను నడిపిస్తుందని ఈ దిక్సూచిని వదిలిపెట్టి ఆకాశ నక్షత్రములు 3 నక్షత్రాలు ఏకవరుసలో ఉన్నవే అదే దిక్సూచిని పట్టుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దిక్సూచి ఏం చేస్తుంది? కరెక్ట్గా సరి అయిన మార్గంలోనికి నడిపిస్తుంది, క్రీస్తు నద్దకు నడిపిస్తుంది, వాక్యము నద్దకు నడిపిస్తుంది, వర్తమానం నద్దకు నడిపిస్తుంది. ప్రవక్త కూడా మనల్ని కరెక్ట్గా వాక్యం వైపే నడిపిస్తున్నాడు. మరి సరి అయిన స్థానంలోనికి నడిపిస్తున్నాడు, సరి అయిన క్రమంలోనికి నడిపిస్తున్నాడు. మన స్థానం ఏదో మన స్థానం నద్దకు నడిపించేదే ప్రవక్త వర్తమానం అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈరోజు అరణ్యంలో ఉన్నప్పుడు ఏది అవసరం? దిక్సూచి అవసరం. చూడండి, అరణ్యంలో దిక్సూచి కూడా లేదనుకోండి, ఏ దిక్కున ఉన్నామో కూడా తెలియదు. ప్రవక్త ఒక మాట చెబుతున్నాడు, అరణ్యంలో కూడా నువ్వు ఏ పక్క ఉన్నావో తెలుసుకోవాలంటే చెట్టుకి ఎటువైపున ఎండ ఎక్కువ కొడుతుందో ఆ ఎండ దెబ్బ తగిలి ఆ చెట్టు ఏమంటారు దానిపైన ఉన్నటువంటి పొర పగిలి బంకనిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి నువ్వు ఏ దిక్కునున్నావో తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే వీళ్ళు అరణ్యానికి వచ్చేసారు. అయితే ఇప్పుడు వాళ్ళకి అరణ్య మార్గంలో సమస్య వచ్చేసింది. ఇప్పుడు ఏం కావాలి? పరిష్కారం కావాలి వాళ్ళకి. అయితే యెహోషాపాతు చెబుతున్నాడు, ఎలీషా అయిన షాపాతు కుమారుడు ఒకడున్నాడు. ఆ ఎలీషా దేవుని ఆజ్ఞ మనకు దొరుకుతుంది. మనము యెహోషాపాతు అంటున్నాడు, మనము ఎలీషాను సంప్రదించవలసి ఉన్నది అని చెప్పేసి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే చూడండి సమస్య, నువ్వు ఎప్పుడైతే సరిహద్దు అటు కాకుండా ఇటు కాకుండా ఉంటావో, కొంతమంది అంటూ ఉంటారు, వీడు ఆడవాడు కాదు మగవాడు కాదురా మాడాగాడరా అని అంటారు. కొన్నిసార్లు మనం అలా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకనే యేసు ప్రభువుని గురించి ఒక మాట అన్నాడు, బైబిల్లో రాయబడింది, ఇదిగో ఈ మనుషుడు అని రాయబడింది. అంటే ఈ మనిషి, ఈ పురుషుడు ఒక సరి అయిన వ్యక్తి అని చెప్పేసి అని రాయబడింది క్రీస్తుని బట్టి. ఈరోజు మనము కూడా సరి అయిన వ్యక్తులంగా మనం ఉండవలసి ఉంది. చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఇప్పుడు ఈ యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే, మనకు ఏలియా చేతుల మీద నీళ్లు పోసినటువంటి ఎలీషా అనే ఒక ఆయన మనకున్నాడు. ఆయన యెహోవా ఆజ్ఞ అతని ద్వారా మనకు దొరుకుతుంది. దేవుడు మనకి ఏదైనా చెప్పాలంటే ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రవక్త మనకు దేవుని చిత్తాన్ని తెలియజేస్తూ ఉంటాడు అని యెహోషాపాతు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనము కూడా సమస్యల్లో, శోధనలో, శ్రమల్లో,
పరీక్షల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో, అనేకమైన కార్యాలు మనల్ని వెంబడిస్తున్నప్పుడు మనము కూడా ఏం చేయాలి? దేవుని యొక్క తట్టు తిరగాలి. దేవుని మార్గం చూపే వ్యక్తిని మనం కనుగొనాలి. దేవుని యొక్క మరి సరి అయిన మార్గాన్ని చూపే వ్యక్తిని సంప్రదించవలసి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యం మనకు చెబుతా ఉంటా ఉంది. ఇప్పుడు మనం అరణ్యంలో ఉన్నాము, నీళ్లు లేవు. ప్రవక్త ఇలాగ అంటున్నాడు, ఎక్కడ నీళ్లు లేవో చెట్లు, ఆకులు ముళ్ళుగా మారతాయి. నీళ్ళు లేకపోతే ఏమవుతాయి? ముళ్ళు మారుతాయి. ఆకేమైతే నీరు లేక అది ఎండిపోయి ఆకే ముళ్ళుగా మారుతూ ఉంటుంది. ఈరోజు పరిశుద్ధాత్మ వాక్య నీరు లేకపోతే, సంఘము కూడా పరిశుద్ధాత్మతో నింపబడకపోతే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత తాకబడకపోతే, పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే, దేవుని యొక్క మరి ఆ యొక్క అభిషేకాన్ని పొందకపోతే, ఆ నీరును కానీ నువ్వు తాగకపోతే, ఆ నీరు కానీ నీకు అందకపోతే, నువ్వు కూడా సంఘంలో ఒక ముళ్ళు లాగుంటావు. ముళ్ళు ఏం చేస్తుంది? గుచ్చుతా ఉంటుంది. అదిట్ట, ఇదిట్ట, కూసిట్ట, గుడ్డిట్ట, కోడిగుడ్డు మీద ఏకలు పీకటం ప్రారంభిస్తూ ఉంటాం. దానికి ఉండవు, అలా చేస్తూ ఉంటావు. సరే, ఏదేమైనా క్రీస్తునందు ప్రియులారా, యెహోషాపాతు అంటున్నాడు, ఇప్పుడు మనం ఒక ప్రవక్తను సంప్రదించాలి. మనం చిక్కుల్లోనున్నాము, దేవుని యొద్దకు రావాలి, నిజ దైవం దగ్గరికి మనం రావాలి. చూడండి, క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యంలో మనం ప్రవక్తను సంప్రదించాలి. అతనికి ఉండేటువంటి మొట్టమొదటి ఆలోచన మరి మనం గమనించండి. నిజ దేవుని కుమారుడు సమస్యల్లో చిక్కుకున్నప్పుడు అతడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళుట. తిన్నగా దేవుని యొద్దకు వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. యెహోషాపాతు అంటున్నాడు, సరే త్వరగా తీసుకొని రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలీషా మామూలుడు కాదు, రెండంతల అభిషేకం కలిగినటువంటి వ్యక్తి, లేఖనాలు చదివే వ్యక్తి. ప్రవక్త దగ్గరికి దేవుని వాక్యం వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఏం చేయాలో దేవుడు ఆయనకు బయలుపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈరోజు మనము నీరు లేకపోతే, అంటే నీరు కొన్నిసార్లు వాక్యానికి మాదిరి, నీరు పరిశుద్ధాత్మ కూడా మాదిరి. పరిశుద్ధాత్మ లేకపోతే కొన్నిసార్లు మనం కూడా ఎండిపోతాం, మనం కూడా ముళ్ళుగా మారుతుంటాం. ఆ సహోదరుని గుచ్చుతాం, ఈ సహోదరుని గిల్లుతాం, వాళ్ళకు కోపం వచ్చేలాగా వీళ్ళకు కోపం వచ్చేలాగా చేస్తూ ఉంటాం. కారణం ఏంటిది? సమస్య ఎందుకు వస్తుంది? ముళ్ళు ద్వారా. ముళ్ళు ఎందుకు వచ్చింది? నీరు లేకపోవడం ద్వారా, పరిశుద్ధాత్మ లేకపోవడం ద్వారా. పరిశుద్ధాత్మ ప్రవాహం క్రింద నీవు ఉండకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. ఒక పరిశుద్ధాత్మ క్రింద నీకుంటే, నువ్వు ఆత్మ చేత అభిషేకించబడితే, పరిశుద్ధాత్మ క్రింద నీవు ఉంటే నువ్వు ముళ్ళుగా ఉండవు. చూడండి, ఎడారిలోనికి వచ్చారు. ఏమైపోయింది ఎడారిలో? ఎడారిలో ఏముండవు, నీళ్ళు ఉండవు, ఫలాలు ఉండవు, దప్పికి తీరదు, ఇలాంటి కార్యాలన్నీ ఉంటాయి. అయితే యెహోషాపాతు మరి ఆయన చెబుతా ఉన్నాడు. చూడండి, కొన్నిసార్లు యెరికోలో నీళ్లు బాగలేవు, అవి చేదుగా మారాయి. ప్రవక్తను సంప్రదించారు. హల్లెలూయా. ప్రవక్తను సంప్రదించినప్పుడు ప్రవక్త ఉప్పు తీసుకొని రమ్మన్నాడు. ఉప్పు తీసుకొని వచ్చి ఏం చేశాడు? ఆ నీళ్ళల్లో పోసాడు. ఆ చేదు నీరు ఏమైపోయినాయి? మంచి నీరుగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు చెడ్డదానిని కూడా మంచిగా మార్చగలిగిన దేవుడు. ఆయన చెడిపోయినటువంటి దానిని గుడ్డుగా మరి మంచిగా మార్చగలిగిన దేవుడు. ఒక పాపిని పరిశుద్ధునిగా చేయగలడు. మరి ఆయన ఎట్టి వాతావరణంలోనున్న దైవికమైన వాతావరణంలోనికి ఒక వ్యక్తిని మార్చగలడు ఆయన. ఇప్పుడు ఆ నీళ్లు బాగలేవు, అది కుండలో వేయగా ఆ నీళ్లు బాగలేవు, అవి చేదుగా ఉన్నాయి. ఉప్పు వేసిన వెంటనే ఏమైంది? మంచి నీరుగా మారిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యేసు ప్రభు ఏమని చెప్పాడు మనకి? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనం ఏమై ఉన్నామంటే దేవునికి, లోకానికి
ఉప్పు అయి ఉన్నాం. కానీ ఎక్కడ చెడు ఉంటే, ఎక్కడ సమస్య ఉంటే, ఎక్కడ కక్ష ఉంటే, ఎక్కడ శోధన ఉంటే, ఎక్కడ పరీక్షలు ఉంటే, ఎక్కడ ఏ సమస్య ఉంటే ఆ సమస్య దగ్గర ఏమేయాలి? ఉప్పునేయాలి. హల్లెలూయా. ఉప్పు ఏం చేస్తుంది? సమాధాన పరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉప్పు మరి ఉప్పు చాలా ప్రయోజనకరమైన లక్షణాలు అందులో ఉన్నాయి. ఉప్పు అదేం చేస్తుంది? చెడిపోకుండా కాపాడుద్ది. చూడండి, మామిడికాయ పచ్చడి పెట్టాలి, టమాటా పచ్చడి పెట్టాలి, దానికి తగినంత ఉప్పు వేయాలి. తక్కువ వేసినా పాడైపోద్ది, ఎక్కువ వేసినా పాడైపోద్ది. మరి మనం ఏమేయాలి? ఆ ఉప్పు సరి సమానంగా దానికి సరిపడాలాగా ఉండాలి. అదేం చేస్తుంది? అది కూరనగా ఆ యొక్క పచ్చడిని పాడుగాకుండా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు కూడా ఉప్పుగా ఉంటే సంఘంలో మనందరం ఒకటిగా ఉంటాము. ఒకళ్ళు ఒకలాగా, ఒకళ్ళు మరొకలాగా, మరొకలాగా ఉండరు. ఎందుకని మనం ఉప్పులాగా ఉంటే అందరం సమాధానముగా ఉంటాము. సమస్య అనేది సంఘంలో ఉండదు. మరి సంఘంలో సమస్య ఎందుకు వస్తుంది? సంఘంలో విరోధాలు ఎందుకు వస్తున్నాయి? నువ్వు ఉప్పుగా ఉండకపోవటం వల్ల. ఉప్పు ఏం చేస్తుంది? సమాధానపరుస్తుంది. నువ్వు కానీ ఉప్పు అయితే సమస్యని నువ్వు ఛేదించగలవు. అక్కడ ఉప్పును కానీ ఉపయోగించినట్లయితే అంతటితో సమస్య అణిగిపోతుంది. సమస్య అది అణిగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మరి నీరు లోకానికి సాదృశ్యం, ఉప్పు మరి నీకు సాదృశ్యంగా కనపడతా ఉంటా ఉంది. మనము ఉప్పు అయి ఉన్నామని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంటా ఉంది. కాబట్టి మరి ఎరికోలో నీళ్లు బాగలేవు. అయితే ప్రవక్త చెప్పాడు, ఉప్పు తీసుకొని రండి. ఉప్పు వేసిన వెంటనే అది మంచిగా మారిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీరు మారాలంటే ఉప్పు కావాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉన్న సమస్య అంతా కూడా మారిపోవాలంటే ఉప్పు కావాలి. దేవుని ఉప్పులాగా నీవు ఉండాలి. నిప్పులాగా ఉండబాక, నిప్పులాగా ఉండబాక, అందరిని కాల్చబాక. ఉప్పులాగా ఉండు, నిప్పులాగా ఉండొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఆయన ఒక అమ్మాయిని కొత్తగా పెళ్లి చేసుకున్నారంట. అమ్మాయి చాలా బాగుంది, ఎర్రగ బుర్రగ బ్రహ్మాండంగా ఉంది, చక్కగా ఉంది. అమ్మాయిని చూసి అంత ముద్దుగా ఉంది, అమ్మాయిని మేము చేసేసుకుంటామన్నారంట. తర్వాత కొన్ని నెలలకి, కొన్ని వారాలకి వాళ్ళు అనుకుంటున్నారంట, అయ్యా మేము ఆ చక్కదనాన్ని, అందాన్ని చూసి మల్లె పూలాగుంది అనుకున్నాము. ఈ మల్లె పువ్వు 4-5 నెలలకు ఏమైపోయింది? కరెంటు తీగ అయిపోయింది అయ్యా. మేము మల్లె తీగ అనుకున్నాము, కానీ ఇదేమైంది? కరెంటు తీగ అయిపోయింది అయ్యా. కాబట్టి క్రీస్తునందు పిల్లారా, మనం ఉప్పుగా ఉన్నామా? మల్లె తీగలాగా ఉన్నామా? కరెంటు తీగలాగా ఉన్నామా? చూడండి క్రీస్తునందు పిల్లారా, మనం మారాలంటే ఉప్పుగానే ఉండాల్సిందే. ఉప్పు ఏం చేస్తుంది? ఉప్పులో దీనత్వం ఉంది. ఉప్పు అన్నిటిలో కలిసిపోద్ది. నువ్వు ఏ కూరలోనై, ఏ దేంట్లోనైనా ఉప్పు ఉప్పు నీళ్ళల్లో కరిగిపోద్ది. అలాగే దీనత్వం అనేది మనకు ఉండాలి, తగ్గింపు అనేది మనకు ఉండాలి. మరి మనల్ని మనం హెచ్చించుకోవడం కాదు, కానీ ఉప్పులాగా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది. దేవునికి స్తోత్రం. ఆహా, నేను తగ్గను, నేను నీళ్ళల్లో వేయాల. నేను ఇట్లాగే ఉంటానంటే నిన్ను తీసుకుపోయి ఏమేయాలి? నీళ్ళల్లో వేయాలి. అప్పుడు ఏమైతే? నీళ్ళల్లో కరిగిపోవాలి. వాక్యంలో నువ్వు వేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ మరి ఎలీషా కార్యాలు, ఏలియా 8 చేస్తే ఎలీషా 16 కార్యాలు చేశాడు ఆయన. మరి ఏలియా ఒక ఎత్తు ఆత్మ కలిగిన వాడు, కానీ ఏలియాలో ఉన్నటువంటి 2 అంతల అభిషేకం ఎలీషా మీదకి వచ్చినప్పుడు ఆయన మండుతున్నవాడై ఉన్నాడు.
ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తున్నారో తెలుసా? కొన్నిసార్లు యెహోషాపాతు మరి ఆహాబు యుద్ధానికి వెళ్తున్నప్పుడు మరి అక్కడ ఏం చేశాడంటే, యెహోషాపాతు నువ్వు రాజు వేషంలోనే ఉండు, నేను మారు వేషం వేసుకొని ఉంటానన్నాడు. కానీ యెహోషాపాతును వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు, ఆహాబు మారు వేషంలోనున్నారని వాళ్ళు గుర్తుపెట్టారు. దేవునికి స్తోత్రం. చూడండి, శత్రువే నీవెవరో గుర్తించగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఆయన. నువ్వు ఎంత ముసుగేసుకున్నా నీ ముసుగులో నుండి ఆయన చూడగలడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఇప్పుడు యెహోషాపాతు దేవుని సంప్రదిద్దాం, మరి దేవునితో మనం ఉందాం. చూడండి, గత కాలంలో రాజుగా ఉన్నప్పుడు శత్రువుల మీద నీకు విజయం ఇచ్చి ఉండొచ్చు, శత్రువుల మీద నీకు అపజయం రాకుండా దేవుడు విజయాన్ని ఇవ్వచ్చు. మరి అలాంటప్పుడు నీవు గతంలో దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉండవచ్చు, సమస్యలను ఛేదించి ఉండవచ్చు, అద్భుతాలు చూసి ఉండొచ్చు, ఆశ్చర్య కార్యాలు చూసి ఉండొచ్చు. ఆ ప్రార్థన ద్వారా నువ్వు ఎంతో లోకాన్ని తొక్కిపెట్టి ఉండొచ్చు, సమస్యలను అనగదొక్కుండొచ్చు, పరీక్షలు శోధనలు అన్నిటిని తొక్కిండొచ్చు. ఇక నేను అప్పుడు అలా చేశాను, ఇలా చేశాను, నేను ఇంకా ఇప్పుడు పర్వాలేదు, ఏం చేయకపోయినా పర్వాలేదు అంటే కుదరదు. ఆ రోజు నీకున్న విజయాలు ఈ రోజుకై ముందుకు రావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని ప్రవక్త ఏమంటున్నారంటే, గతంలోని నీకు ఉన్న విజయాలు ఇప్పుడు నీకు పనిచేయవు. ఈరోజు దేవుని సన్నిధిలో నీ స్థితి ఏంటో ఇప్పుడు రావాలి. గతంలో నేను ప్రార్థన చేశాను, ఏడిచేదాన్ని, మోకాలు నల్లబడ్డాయి, మోకాలు తెల్లబడతాయి, కళ్ళబెట్టి నీళ్లు గారిపోయినాయి, దొత్తలు గారిని, కడవలు గారిని. నేను అప్పుడు ఎంత ప్రార్థన చేసేదేన్నో, నేను సాపలు తీసేది నేనే, పట్టలు పరిచేది నేనే, ఊడ్చేది నేనే, తుడిచేది నేనే, చిచ్చేసేది నేనే, చిచ్చాపేది నేనే, తలిపేసేది నేను, తాళం వేసేది నేను, గడిపెట్టేది నేను, గడి తీసేది నేను, ఇస్త్రాకులు తీసేది నేను, భోజనం వడ్డించేది నేను, ఇస్త్రాకులు ఎత్తేది నేను, అన్నిటిలో నేనే. ఆ రోజు చేసేవేమో కానీ ఈ రోజు ఏంటి? ఈరోజు నువ్వేం చేస్తున్నావు అది కావాలి దేవుడికి. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో నీ స్థితి ఏంటి? అందుకని 7 రోజులు అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. 7 అనేది 7 సంఘకాలాలకు అది మాదిరిగా కనబడతా ఉంటుంది. 7 సంఘకాలాల్లో ఏం జరిగింది? మొదట నీకు నిన్ను ప్రేమ లేదు, మొదట నీకు నిన్ను విశ్వాసం లేదు. ఇదిగో నికోలాయితును నువ్వు వండనిస్తున్నావు, యెజబేలును వండనిస్తున్నావు, ఇదిగో బిలామును వండనిస్తున్నావు, యెజబేలు సిద్ధాంతాలను వండనిస్తున్నావు. ప్రతి సంఘకాలంలో ఏదో ఒక కొరత. కాబట్టి 1954లో విలియం బ్రన్నాం త్రోసేశారు వాళ్ళు. అమెరికా ప్రవక్తను త్రోసేసింది. అంతకుముందు ప్రతి పుల్పిట్ను విలియం బ్రన్నాంకి ఇచ్చారు. ఎప్పుడైతే 3వ ఈడ్పు ప్రారంభిస్తున్నాడో అప్పుడు ప్రజలు పుల్పిట్ని ఇవ్వడానికి ఎనుదిరిగారు. ఎవరు ఆయన ఆహ్వానించగలని చెప్పేసి అన్నారు, త్రోసివేశారు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఈ ముగ్గురు ఇక్కడ యెహోషాపాతు చెప్తున్నాడు మనకు ఏం చేద్దాం. ఎలీషా అనేవాయన అన్నాడు, ఏలియా చేతుల మీద నీళ్లు పోసినటువంటి ఆయన మనం కలుద్దాం, ఆయన సంప్రదిద్దాం. హల్లెలూయా. ఎందుకని ఆయన దేవుని ప్రవక్త అయి ఉన్నాడు. దేవుని యొక్క ప్రవక్త దగ్గరికి ఏమొస్తుంది? దేవుని యొక్క వాక్యం వస్తుంది. దేవుని దగ్గర నుండి ఏం కావాలో మన అవసరాలను ఆయన చెప్పగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీకేదైనా సమస్య వచ్చినప్పుడు, నీకేదైనా శోధన వచ్చినప్పుడు, నీకేదైనా పరీక్ష వచ్చినప్పుడు, నీకు ఏదైనా సంభవించినప్పుడు నీవు కూడా దేన్ని సంప్రదించాలి? హల్లెలూయా. వాక్యం దగ్గరికి రావాలి, వర్తమానం క్రిందికి రావాలి, క్రీస్తునద్దకు రావాలి, ప్రవక్త చెప్పిన కార్యం క్రిందికి నువ్వు రావాలి. ఎందుకంటే నీకు సరి అయిన సమాధానము దేవుడు ఇచ్చే స్థలం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం చూసినట్టయితే, ఇప్పుడు ఎలీషా రంగం మీదకి వచ్చాడు. ఎలీషా ఎప్పుడైతే రంగం మీదకి వచ్చాడో, ఇప్పుడు ఎలీషా ఆహాబు కుమారుడైన యెహోరామును చూసి
యెహోరాముతో ఇలాగ అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు తెలుసా? ఎలీషా ఇశ్రాయేలు రాజును చూసి 13వ వచనం, నాతో నీకు నిమిత్తం ఏమిటి? ఎవరితో అంటున్నాడు? యెహోరాముతో, ఇశ్రాయేల్ రాజుతో ఎలీషా ప్రవక్త ఎలాగ అంటున్నాడు, ఏమోయ్ నాతో నీకేం పని అని చెప్పి ఏం తిడుతున్నాడో తెలుసా? నీ తల్లిదండ్రుల నుంచి కొన్న ప్రవక్తల దగ్గరికి పో. ఎవరి దగ్గరికి వెళ్ళాలంట? నీ తల్లిదండ్రులు, ఆ బయలుదేవత, ఆ విగ్రహాలు, అక్కడికి పోరాదా? నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? నీ తల్లిదండ్రులు ఉంచుకొని ప్రవక్తల దగ్గరకు పోమని చెప్పాను. మళ్ళీ ఏమన్నాడు తెలుసా? అలాగ అనబాకయ్యా, మోయాబుల చేతికి నన్ను అప్పగించాలని యెహోవా అనుకుంటున్నాడా? రాజులమైన మా ముగ్గురిని పిలిచినని ఇశ్రాయేల్ రాజు అతనితో అనను, మమ్మల్ని ఏమైనా దేవుడు మోయాబుల చేతికి ఇస్తాడేమో అని భయపడుతున్నారని అంటున్నాడు. ఇక్కడ ఎలీషా మాత్రం ఏమంటున్నాడంటో, నీ అబ్బ దేవుడి కాడికి పో, మీ అమ్మ గుడి కాడికి పో, మీ అమ్మల గుడికి పో, మీ అబ్బాల గుడికి పో, నా కాడికి ఎందుకు వస్తున్నావు అని చెప్పి తిడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఒక పేరాలో ఇలాగ మాట్లాడుతున్నాడు. ఎలీషా న్యాయబద్ధంగా కోపము తెచ్చుకొనిను. కొన్నిసార్లు ఎలీషా అలా కోపము చెలరేగిపోయేది. అతడు ఆ పాత యెహోరాము అక్కడ నిలబడి ఉంటుంటే చూసి మండుచున్నాడు. అతడు ఇలాగనను, నీ తల్లి నీ తండ్రి ఆశ్రయించిన ప్రవక్త దగ్గరికి పోవాయా, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? నిమ్మలంగా లేడు అతడు, అలా ఉన్నాడు. నీవు తిరిగి నీ అన్య దేవతల వైపు వెళ్ళు, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని అడిగాడు. అతడు ప్రవక్తవు, ప్రభు యొక్క సేవకుడు, బలమైన వాడవు, 2 పాళ్ళు ఆత్మ పొందిన వాడవు. హల్లెలూయా. నీ తల్లి దేవత యొద్దకి మరియు నీ తండ్రి దేవత యొద్దకి ఎందుకు వెళ్ళలేదు? నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? ఇంకా మరి ఏమంటున్నాడు ఎలీషా? చూడు ఏమంటున్నాడు, చూడు, యెహోషాపాతు ఇక్కడ ఉండటం బట్టి నేను నిన్ను గౌరవిస్తున్నా. బా, ఇది చాలా ఎంత చక్కటి సుందరమైన మాట. చూడండి ఎలీషా ఏమంటున్నాడో తెలుసా? యెహోషాపాతు మీద నాకు గౌరవం ఉన్నది. యెహోషాపాతు మీదుగా నాకు గౌరవం లేకపోతే, ఒరే ఆ యెహోరామా, నీ ముఖాన్ని కూడా చూసేవాడిని కాదు అనేవాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ రాత్రి అదే కార్యం జరుగుతుంది. ఏం జరుగుతుంది? యెహోరాము అటు ఇటుగానోడు, యెహోషాపాతు నిజమైన దేవుని సేవించేవాడు. అయితే అతడేమో 2 తలంపుల మీద ఉండేవాడు. యెహోషాపాతు యెహోవా దేవుని పైనే గురి కలిగి ఉన్నాడు. అందును బట్టి యెహోషాపాతును బట్టి నిన్ను కూడా నేను గౌరవిస్తున్నా. యెహోషాపాతే ఇక్కడ లేకపోతే నీ మీద నాకు రవ్వంత గౌరవం కూడా ఉండేది కాదు. నువ్వు అనుకుంటావు కొన్నిసార్లు, నేను ప్రార్థన చేశా, నేను చర్చికి వెళ్తా, నేను పాడతా, నేను ఇది చేస్తా, నేను ఇది చేస్తా. 5-fold మినిస్ట్రీతో నువ్వు ఉండకపోతే, కాపరితో ఉండకపోతే, ప్రవక్తతో ఉండకపోతే, అపొస్తలుల బాధతో ఉండకపోతే దేవుడు నిన్ను కూడా గౌరవించడు. అందుకనే సంఘంలో ఏం కావాలి? కాపరిని ప్రేమించాలి, కాపరికి ప్రార్థించే వాళ్ళు కావాలి. కాపరి పక్షంగా నువ్వు ఉన్నప్పుడే, యెహోరామా యెహోషాపాతు లేకపోతే నీకు గతి లేదురా బాబా, ఇక్కడ ఉన్న కాపరి లేకపోతే నీకు కూడా గతి లేదు. నువ్వేదో అనుకుంటావు, నువ్వేదో చేస్తావు, నేను రాజున్నాయి, నాకు అంత తెలుసు, నాకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది, అది ఉంది, ఇది ఉందని అనుకుంటున్నావేమో. దేవునితో సంప్రదించే వ్యక్తితో నీవు సంబంధం కలిగి ఉండాలి. నువ్వు ఎవరితో సంబంధం కలిగి ఉండటం కాదు, దేవునితో సంబంధం కలిగినటువంటి ఒక వ్యక్తితో నీకు సంబంధం కలిగి ఉన్నప్పుడే ప్రవక్త నీ పక్షంగా మాట్లాడతాడు. మా కాపరు లేకపోయినా పర్వాలేదు,
మేమైనా ప్రార్థన చేసుకోగలం, మేమైనా వాక్యం చదువుకోగలం, మేమైనా ఏదైనా చేయగలం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వర్తమానం చదవండి. అయితే దేవుని ప్రవక్త అన్నాడు, ఈరోజు ఈ దేశపు నిజమైన క్రైస్తవులను దేవుడు గౌరవించకపోయినట్లయితే, నిజ క్రైస్తవులను దేవుడు గౌరవించబట్టే అమెరికా ముక్కలు కాకుండా ఉంది. ఇప్పుడు ఈరోజు ఈ ప్రపంచమంతా కూడా నిజ విశ్వాసులు ఈ భూమి మీద ఉన్నారు కాబట్టి ఈ ప్రపంచానికి కీడు రాకుండా దేవుడు ఆపుతున్నాడు. ఈరోజు కీడు రాకుండా ఆపేది ఎవరు? నాశనం కాకుండా ఆపేది ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరో దేవుని పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఎవరున్నారు ఇక్కడ? అడ్డగించున్నది, అడ్డగించువాడు మీ మధ్య నుంచి తీసివేయబడిన తర్వాత నాశన పుత్రుడు పాప పురుషుడు రంగం మీదకి వచ్చేస్తాడు. హల్లెలూయా. అంటే ఈ భూమికి తన్నులు పట్టడం లేదు. కారణం ఏంటి? ఒక నిజ విశ్వాసం ఉన్నాడు కాబట్టి, 5-fold మినిస్ట్రీ ఉంది కాబట్టి, వర్తమానం ఉంది కాబట్టి, వాక్యం ఉన్నది కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఒక అమెరికా దేశంలో ఎవరో ఒకళ్ళు అమెరికాను నాశనం చేయకుండా ఒక వ్యక్తి ఉన్నాడు. అందుకే ఆ అమెరికా నాశనం కాలేదు. ఈరోజు మన దేశం కూడా ఎందుకు దేవుడు నాశనం చేయటం లేదంటే, ఎందుకు లోకాన్ని నాశనం చేయట్లేదంటే, దేవుని పిల్లలు ఎక్కడ ఉన్నారు. అందుకే దేవుడు మరి తాత్కాలికమైన తీర్పులు కుమ్మరిస్తున్నాడు, తాత్కాలికమైన భూకంపాలు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఒకరోజు అడ్డగించువాడు అడ్డగించడం తీసివేయబడుతుంది. అప్పుడు ఏమైంది? ఈ భూమికి పంచభూతంలో మిక్కటమైన యాంత్రంతో లయమైపోయే పరిస్థితి వస్తుంది. చూడండి దేవునికి ఇప్పుడు చూద్దాం దేవుని ప్రవక్త ఏమంటున్నాడు. బుద్ధి చెప్పాడా యెహోరాముకి? యెహోషాపాతుతో నువ్వు ఉండబట్టి సరిపోయింది. ఇప్పుడు నువ్వు చెబుతావా? యెహోషాపాతు లేకుండా నేనేదో చేస్తానని చెప్పి చేస్తావా? చేయి చూద్దాం. అందుకని ప్రవక్త ఏ కార్యం చేసినా కాపరి నీతో ఉండాలి. అది చిన్న కూడికైనా పెద్ద కూడికైనా ఎలాంటి కార్యమైనా సరే ప్రతి దానిలో కాపరి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడో చూద్దాం. ఎలీషా ఇట్లను, నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా జీవము తోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవం చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును. 5-fold మినిస్ట్రీ లేకుండా నీ వ్యక్తిగతంగా నువ్వేమి చేయలేవండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు చెప్పండి, నా యొద్దకు ఒక వీణును వాయించగలిగిన ఒకరిని తీసుకొని రండి, వాయిద్యాన్ని వాయించాడు ఒకరిని తీసుకొని రండి. అప్పుడు అతడు వాయిస్తున్నప్పుడు, సంగీతం పడుతున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, వాయిద్యాన్ని వాయిస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమవుతుంది అక్కడ? ఆ పాటలు పాడేవాళ్ళు, ఆ సంగీతాన్ని వాయించే వాళ్ళను నా దగ్గరికి తీసుకొస్తే అక్కడ ఏమొస్తుంది? అక్కడ యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. ఏమొచ్చింది అక్కడికి? యెహోవా హస్తం అనగా యెహోవా బలము, యెహోవా శక్తి, యెహోవా బలం అక్కడికి దిగి వచ్చింది. అప్పుడు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క బలము దిగి రావాలంటే, దేవుని హస్తం ఇక్కడికి దిగి రావాలంటే నువ్వేం చేయాలి? దేవుని ప్రవక్త ఏం చెప్తున్నాడో చూద్దాం. మీరు వెళ్ళండి, సమస్త సంగీతాన్ని తెచ్చారు, ఒక సంగీతాన్ని వాయించవలసి ఉన్నది, ఒక మంచి కీర్తన పాడవలసి ఉంది. మొట్టమొదటి నీకు తెలుసా, సియోనుకు తిరిగి రండి అనే పాట పాడుతున్నప్పుడు, సంగీతాన్ని ఆరంభిస్తున్నప్పుడు, పిల్లలు తన హృదయాన్ని పాడుట ఆరంభించినప్పుడు ఒక కార్యం జరిగింది. పాటలు పాడుతున్నప్పుడు ఏం జరిగింది? ప్రవక్త ఆత్మ ప్రవక్త మీదికి వచ్చింది. ప్రభు ఆత్మ ప్రవక్త మీదికి వచ్చింది. ఇక్కడ ఏమైంది? మరి యొక్క నిజమైన పాతకాలపు ఉద్యమము, దైవికమగు పాట
అది ఏం చేసింది? మనకు పశ్చాత్తాపాన్ని తీసుకుని వస్తుంది. అదే కార్యం తీసుకుని వస్తుంది. దేవుడు ఒక మార్గాన్ని తెరుస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఆ ఉజ్జీవము ఉండడం ద్వారా ఒక ఏకైక మార్గాన్ని దేవుడు తెరుస్తున్నాడు. ఇప్పుడు ఆ సంగీతాన్ని వాయించడం ద్వారా, పాటలు పాడడం ద్వారా, దేవుని స్తుతించడం ద్వారా, దేవుని గణపరచడం ద్వారా దేవుని యొక్క హస్తం దిగి వస్తుంది. దేవుని శక్తి అక్కడికి దిగి వస్తుంది. దేవుని బలం అక్కడికి దిగి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుని శక్తి ఎప్పుడైతే కుమ్మరించబడుతుందో, దేవుని బలం ఎప్పుడైతే దిగి వస్తుందో, నువ్వు పాటలు పాడుతున్నప్పుడు, నువ్వు స్తుతిస్తున్నప్పుడు, నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, దేవుని అభిషేకం దిగి వస్తున్నప్పుడు ఏమవుతుంది? నీలో ఏదైనా తప్పులుంటే పశ్చాత్తాపడతావు. ఏదైనా దయ్యం ఉంటే అది వెళ్ళిపోతా ఉంటుంది. ఏదైనా రోగం ఉంటే అది పారిపోతా ఉంటుంది. ఏ దయ్యాలు పారిపోతాయి. అక్కడ ఏం జరుగుతుంది? ఒక ఉజ్జీవాన్ని తీసుకుని వస్తుంది. నీ పాపాల నిమిత్తం నీకేం చేస్తుంది? పశ్చాత్తాపాన్ని తీసుకొస్తుంది. అది ప్రవక్త దర్శనమును చూశాడు. నీవు నీ ముందున్న మార్గాన్ని తెలుసుకున్నట్టుకై ఒకే ఒక విధానం ఉన్నది. అదేమనగా పాతకాలపు భక్తి, ఆత్మీయ ఉజ్జీవం. అక్కడ నీ హృదయ రంగంలో హల్లెలూయా శబ్దాలు పెళ్ళొబికినప్పుడు ఆ పాతకాలపు భక్తి, ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ ఉజ్జీవాన్ని ఆ చోటును తాకును. అప్పుడు దేవుని సంగతులు నీకు బయలుపరచును. అప్పుడు నిజ క్రైస్తవులు అంతగా ఎందుకు పట్టుకొని వేలాడి ఉన్నారు? అప్పుడు ఎందుకనగా నీవు ప్రార్థించుచుండినప్పుడు, నీ కొరకు ప్రార్థించుచుండిరో నువ్వు చూసి ఆశ్చర్యపడతావు. అది ఎంత ఉద్యమం! అది అతడు ఆత్మలో పట్టబడెను. హల్లెలూయా. చూడండి, ఇదిగో నాట్యమాడుట గల కారణం ఏంటి? నాట్యం ఆడకొనుట గల కారణం ఏమిటి? ఆత్మను పొందుకొనుట ద్వారా. హల్లెలూయా. చూడండి, ఈ కార్యం ఎప్పుడైతే చేస్తావో, ప్రార్థన, భక్తి, ఉపవాసము, ప్రార్థన, దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపం, దేవుడి సన్నిధిలో పాడుతున్నప్పుడు, ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిస్తున్నప్పుడు, ఆయన అభిషేకం నీ మీదకి దిగి వస్తున్నప్పుడు, పాపం చేసిన వాళ్ళు పశ్చాత్తాపడతారు, దయ్యాలు వెళ్ళిపోతాయి. ఓ దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని తాకుతాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని తాకుతాడని దేవుడు ప్రవక్త దర్శనంలో చూస్తున్నాడంట ఎలీషా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం గమనించినట్లయితే ఈరోజు ఆ ఎడారిలో ఏమి లేవు, పశువులకు నీళ్ళు లేవు, వాళ్ళకు నీళ్ళు లేవు. ఏమైపోయింది? అంత చెట్లన్నీ ఎండిపోయినాయి, ఆకులు ముళ్ళులాగా మారిపోయినాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రవక్తను కలుద్దాము, ప్రవక్తను సంప్రదిద్దాము, ప్రవక్త చెప్పింది చేద్దాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, యెహోషాపాతు దైవభక్తి కలిగిన వాడు గనక, ఆత్మతో ఉన్నవాడు గనక, ఆ ఎడారిలో పండ్లు లేవు, ఆహారం లేవు, మరి ఏమి పండ్లు లేవు ఆ ఎడారిలో. ఎన్ని రోజులు? 7 రోజులు. 7 రోజులు అంటే 7 సంఘ కాలాల్లో ఫలాలు లేవు. ఇదిగో నీ మీద ఒక తప్పు మాపవలసి ఉన్నది. నీకొకటి కొద ఉంది, నీకొకటి కథ ఉంది, నీకొకటి కొద ఉంది, నీకొకటి కథ ఉంది. ఏం కొద ఉంది? అక్కడ ఫలములు లేవు, క్రియలు లేవు. విశ్వాసము, క్రియలు కలిసి ఉండాలి. అయితే అక్కడ ఏమైంది? పండ్లు లేవు. ఏంటి ఆ పండ్లు? జామ పండ్లా, యాపిల్ పండ్లా, టమాటా పండ్లా, దోసకాయలా? ఏంటండి? ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ ఉందా, సమాధానం ఉందా, సంతోషం ఉందా? సంగమా, దేవుడు అడుగుతున్నాడు నిన్ను, నీలో ఏముంది? ఆత్మ ఫలాలు ఉన్నాయా? ఎండిపోయిన ముళ్ళు లాగా ఉన్నాయా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, మీరు ఫలాలు లేవు, ఫలాలు పోయినాయి. తిరిగి మనకు ఫలం రావాలంటే ఏం చేయాలి? ప్రవక్తను సంప్రదించాలి. ప్రవక్త ఏం చేస్తాడు? మనల్ని సరైన స్థానంలో తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం తిరిగి ఎక్కలాగా రావాలి? యెహోషాపాతు ఆ యొక్క ఎలీషా శిబిరానికి తీసుకొస్తున్నారు. మనము కూడా ఏం చేయాలి? మలాకి 4లో ఉన్న ప్రవక్తను సంప్రదించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని? దేవుని యొక్క ప్రవక్త ఒక వర్తమానంలో ఏమని చెప్తున్నాడంటే, పెంతుకోస్తు యొక్క పరిశుద్ధాత్మను ఈ 7 సంఘ కాలాల్లో పెంతుకోస్తోళ్ళు ఏం చేశారంటే, 7 సంఘ కాలాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు, అలాగే చివరి కాలంలో ఉన్న పెంతుకోస్తోళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మను గట్టిగా బంధించారంట.
ఎప్పుడైతే మలాకి 4 అధ్యాయంలో ఉన్న ఏలియా వచ్చాడో, ఏలియా రావటంతోనే అక్కడ బంధించబడినటువంటి కట్లన్నింటినీ తెంచివేశాడట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ కాలంలో పరిశుద్ధాత్మ నీకు ఎవడు బంధించలేడు. పరిశుద్ధాత్మ లోపలికి మీరు వెళ్ళొచ్చు, పరిశుద్ధాత్మను మీరు పొందొచ్చు. హల్లెలూయా. ఒకడు అంటాడు చప్పట్లు కొట్టొద్దని అంటాడు, ఒకడు మేళాలు కట్టొద్దని అంటాడు, ఒకడు శనివారం పోవాలంటాడు, ఒకడు ఆదివారం గుడికే పోకూడదని అంటాడు. ప్రవక్త ఎప్పుడైతే వచ్చాడో సంఘ శాఖల్లో ఉన్నటువంటి కట్లు తెంచబడ్డాయి. తీసుకుని వచ్చాడు ఆయన. పరిశుద్ధాత్మను ఎవరు బంధించలేడు. ఇప్పుడు ప్రవక్త ఎప్పుడైతే వచ్చాడో, వర్తమానం ఎప్పుడైతే ప్రకటించబడుతుందో, పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. ఇక పరిశుద్ధాత్మలోనికి మీరు రావచ్చు. పరిశుద్ధాత్మని ఇక ఎవడు బంధించలేడు. చర్చావకాశుడు బంధించలేడు, పెంతెకోస్తు బంధించలేడు, ఏ సంఘ శాఖ పరిశుద్ధాత్మను బంధించలేదు. నువ్వు పిలవగానే, నువ్వు పాడగానే, నువ్వు ఆరాధించగానే, నువ్వు స్తుతించగానే, నువ్వు పాప క్షమాపణ పొందుకోగానే, నీ తప్పిదాలు ఒప్పుకోగానే, నువ్వు పాపాలన్నీ ఒప్పుకుంటున్నప్పుడే పరిశుద్ధాత్మ నీ పైకి దిగి వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మని ఎవడు బంధించలేడు. ఇప్పుడు మనం ఏ కాలంలోనున్నాము? ప్రకటన 10లో ఉన్నాం మనం. పరిశుద్ధాత్మ కుమ్మరింపు కాలంలో మనం ఉన్నాము. హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? మనందరూ పర్వతాల వైపు చూస్తున్నారు, కొండల వైపు చూస్తున్నారు, పెద్ద చర్చి వైపు చూస్తున్నారు. గుడారాల పండగంట 30 లక్షల మంది వస్తున్నారంట. అటువైపు చూస్తున్నారు, కాకాన్ తోట వైపు చూస్తున్నారు, ఆ గుడి వైపు చూస్తున్నారు, ఈ గుడి వైపు చూస్తున్నారు. దేవుని ప్రవక్త అంటున్నాడు, మీరు పై వాటిని చూడొద్దు, పర్వతాలను మీరు చూడొద్దు, ఎత్తు చూడొద్దు, కల్వర్ టెంపుల్ చూడబాకండి, పిహెచ్డీలు చూడబాకండి, ఎత్తు లాభాలు చూడబాకండి, ఎత్తైన పర్వతాల వైపు, ఉన్నతమైన వారి వైపు చూడకండి. మరి ఎక్కడికి రావాలి? ఎలీషాను సంప్రదించారు. ఇప్పుడు ఎలీషా ఏం చెబుతాడో అది చేయి అంటే, ఈ కాలం మలాకి 4 ప్రకటన 17 ఏం చెబితే అది చెయ్యి. అప్పుడేం చేస్తుంది? పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎలీషా ఏం చెప్తున్నాడు? ఆయన మీదికి పాటలు పాడుతున్నప్పుడు, నాట్యం ఆడుతున్నప్పుడు, పాపం పశ్చాత్తాపడుతున్నప్పుడు, ఎప్పుడైతే సంగీతం వాయించబడుతుందో, ప్రభు అయిన యెహోవా ఆత్మ ప్రవక్త మీదికి బలంగా దిగొచ్చిందట. ఇప్పుడు ప్రవక్త మీదకి దిగి వస్తే నీ మీద కూడా దిగి రావాలా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు యెహోవా సమ్మతి మీదకి వచ్చును కనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులు తవ్వండి. గోతులు తవ్వమని చెప్పేది ఎవరు? లోయలో గోతులు తవ్వేది ఎవరు? ఎవరు చెబుతున్నారు? ప్రవక్త చెబుతున్నాడు, ఎలీషా చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ పెద్ద లోయ ఉంది. ఆ లోయలో ఏం చేయాలా? లోయలోనే గోతులు తవ్వాలి. చూడండి, లోయలో గోతులు తవ్వాలి, పలకబడిన వాక్యం చేయాలి, చెప్పినట్టు చేయాలి. ఇప్పుడు మీరు లోయలోనికి రండి. ఎక్కడికి వెళ్ళాలి? గుడదల కొండ మీదకి పోమంటున్నాడు ఆయన. గుడదల కొండ మీదకా? ఇప్పుడు ఎక్కువ మంది ఎక్కడికి వెళ్తున్నారు? కొండల మీదకి వెళ్తున్నారు. కొండల మీదకి వెళ్ళాల్సింది లోయలోనికి వెళ్ళండి. దిగండి, లోపలికి, కిందకి దిగండి. పైకి వెళ్ళే మార్గం పర్వతాల మీద లేదు, పైకి వెళ్ళే మార్గం కింద ఉంది. లోయలోనికి వెళ్ళాలి. మీరు పైకి కాదు వెళ్ళాల్సింది. పైకి వెళ్ళాలంటే ముందు లోయలోనికి వెళ్ళాలి. లోయలోనికి వెళ్ళి ఏం చేయాలి? గోతులు తవ్వాలి. నువ్వు ఒక గొయ్యి దవ్వు, నీకు ఒక గొయ్యి దవ్వుకో, ఆ లోయలోనే అందరు గోతులు తవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆ లోయలో ఏం చేయాలి? లోయలో గోతులు తవ్వండి. తవ్వుతుంటే ఏమొస్తుంటది? మట్టి వస్తుంటది. సలకపార తీసుకో, తట్ట తీసుకో, బొట్ట తీసుకో, ఎత్తు దాంట్లో. ఆ లోయ నువ్వు తవ్వే దానిలో ఉన్న ఆ గోతులో మట్టి వస్తుంది, రాళ్ళు వస్తాయి, చెత్త వస్తుంది, కప్పలు వస్తాయి, ఒక్కోసారి ఏయో పురుగులు కూడా వస్తూ ఉంటాయి. ఏం చేయాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కసారి పెద్ద బండ వస్తుంది. ఏం చేయాలి? బండను కూడా బద్దలు చేయాలి, బండను కూడా లేపాలి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఎన్ని వస్తాయో ఆ పెద్ద బండ తగలొచ్చు, మరి చిన్న చిన్న రాళ్ళు తగలొచ్చు, ఎన్నెన్నో కార్యాలు వస్తుంటాయి తవ్వుతా ఉంటే. వాటన్నిటిని ఏం చేయాలి? ఎత్తి అవతల పడేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అడ్డు వచ్చిన ప్రతి దానిని ఎత్తి అవతల పడేయాలి. కోపం ఉందా నీలో? ఎత్తి అవతల పడేయి. సాడీలు చెప్పే వారం ఉందా? ఎత్తి అవతల పడేయి. పొగరబోత్తనం ఉందా? ఎత్తి అవతల పడేయి. సహనం లేదా? ఎత్తి అవతల పడేయి. ఓర్పు లేదా? ఆ యొక్క దాన్ని ఎత్తి అవతలకు పడేయి. భర్త పట్ల గౌరవం లేదా? అది ఎత్తి అవతల పడేయి. భార్యపై ప్రేమ లేదా? దాన్ని కూడా ఎత్తిపడేయి. తల్లిదండ్రుల మీద ప్రేమ లేదా? దాన్ని కూడా ఎత్తిపడేయి. ఏ అయితే బలమైనవి అక్కడ ఉన్నాయో, ఈ సాడీలు, సందేహాలు, సమస్యలు, కక్షలు, కాలములు, మమతములు, ఈ పెద్ద పెద్ద గుళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయా మనలో? ఉంటే ఏం చేయాలి? కక్ష ఉందా? ఒకరి మీద ఒకరికి దేశాలు, కక్షలు. ఆడంటే ఈడికి పడదు, ఈడంటే వాడికి పడదు. ఆయన ఏంది, ఈయనేంది, ఏనేంటమ్మా, ఓ ఏమేంటమ్మా బా, ఆమెంటమ్మా, ఆయన ఏంటయ్యా బాబు. ఇట్లాంటి అన్నిటిని తవ్వండి. తవ్వేం చేయాలి? ఎత్తి అవతల పడేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ అయితే అడ్డుగా ఉన్నాయో, కోపము, కక్షలు, ప్రేమ లేని కార్యాలు, మరి తప్పిదమైన కార్యాలు, ఒకళ్ళకొకళ్ళు ఎన్నుపోటు పొడుచుకునే కార్యాలు. చంద్రబాబు నాయుడు పొడుతూ ఉంటున్నారు, కొంతమందికి విశ్వాసం పొడుచుకుంటా ఉంటారు ఎన్నుపోట్లు. ఆయన ఎప్పుడో పొడిచాడు, అయిపోయింది, ఇప్పుడు ఎవడో పొడుతూ ఉంటారు. సంఘానికి ఎన్నుపోట్లు, పాస్టర్కి ఎన్నుపోట్లు, విశ్వాసకి ఎన్నుపోట్లు, పెద్దలకు ఎన్నుపోట్లు. దేవుడి మీద అవసరమైతే ఆయనకి కూడా ఒక పోటు పొడిచావుగా. 2000 సంవత్సరాలు బాగా పొడిచిపెట్టారు కానీ ఇంకా పడతావా ఏంటే? ఈరోజు ప్రియమైన దేవుని పిల్లారా, మనకు ఏదైతే వాక్యానికి విరుద్ధంగా ఏ కార్యం ఉందో, ఏ బండ ఉందో, అది ఎత్తి అవతల పడేయాలి. ఇప్పుడు తవ్వు. ఎంత తవ్వితే ఎన్ని రాళ్ళు వస్తాయో, ఎన్ని కార్యాలు వస్తాయో, ఎన్ని ఆ కార్యాలన్నిటిని ఎత్తి పడేయాలి. ఎప్పుడైతే అవన్నీ తవ్వుతుంటే ఎత్తి పడేస్తాం. తవ్వుతుంటే ఒక పెద్ద బండ వచ్చింది. చిన్న సుత్తి తీసుకొని కొడితే పద్దా, పెద్ద గుణపం తీసుకొని కొడితే లేచిపోద్ది. చిన్న చిన్న గొడవలు, పెద్ద పెద్ద గొడవలు, చిన్న చిన్న కక్షలు, పెద్ద పెద్ద కక్షలు, వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు, ఆట మీద ఈటి మీద సాడీలు. వాళ్ళంటే ఈనకపడదు, వీళ్ళంటే ఆనకపడదు, ఆమంటే ఈమకపడదు, ఈయనంటే ఆమెకపడదు. ఎందుకు వచ్చారా బాబు? అందుకని పైకి వెళ్ళబాకండి, లోయలోకి దిగండి. ఏం చేయాలా? నీ గొయ్యి నువ్వు తవ్వు. నీ లోపల నీ హృదయంలో ఏమున్నాయో తవ్వు. నీ లోపల నీ హృదయంలో ఏమేమి ఉన్నాయి? కక్షలు, కార్పణ్యాలు, అల్లరితో కొన్ని ఆటపాటలు, శరీర కార్యాలు, మరి ఏమేమి ఉన్నాయి? మొత్తాన్ని తవ్వి ఎత్తి పడేస్తే నువ్వు ఏదైతే అడ్డుగా ఉన్నావు అన్ని కానీ లేపితే నీళ్లు వస్తాయి. ప్రవాహం వస్తుంది. ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఉన్న దగ్గరే ప్రవాహం వస్తుంది. నువ్వు ఉన్న దగ్గరే ఉద్యోగం వస్తుంది. నువ్వు ఉన్న దగ్గరే పరిశుద్ధాత్మ వస్తుంది. నువ్వు ఉన్న దగ్గరే పరిశుద్ధాత్మ శక్తి కుమరించబడుతుంది. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడతావు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోవాలి? ముందు ఈ అన్ని ఎత్తి పడేయాలి. అందుకని లోయలోకి రండి, పర్వతం మీదకి కాదు, లోయలోనికి రండి. గొయ్యి దవ్వు. నీ గొయ్యి నువ్వు దవ్వుకో. చచ్చినప్పుడు ఏరే వాళ్ళకు దవ్వుదాం. ఎందుకంటే వాడు దవ్వుకోలేడు కాబట్టి. నీ హృదయాన్ని నువ్వు దవ్వుకో. నీ హృదయంలో ఏ వాక్య విరోధమైన కార్యాలు ఉన్నాయో తవ్వు. వాటిని ఎత్తిపడి ముందు నీవు పరిశుద్ధాత్మ కిందికి రా. పరిశుద్ధాత్మ ఎక్కడో లేదు, నువ్వు తవ్వుతా ఉంటే అడ్డుబండలన్నీ ఎప్పుడైతే వెళ్ళిపోతాయో ఆటోమేటిక్గా నీళ్లు
ఉబ్బుకుతా ఉంటాయి. ఇక ఓట ఉప్పుకొద్ది జీవజల నదులు నీ హృదయంలో నుండి జీవజల నదులు పారును అని సామెతల గ్రంథంలో ఉంది. ఎప్పుడు పారుతాయి? ఈ అడ్డుబండలు తొలగించినప్పుడు నీళ్లు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఇక మీరున్న చోటనే ఇది ఎక్కడైతే నువ్వు గొయ్యి తవ్వుతున్నావో, నీ గోతి నువ్వు ఎప్పుడైతే తవ్వుకుంటున్నావో, నీ అహంకారాన్ని ఎప్పుడైతే పడేస్తున్నావో, నీ గర్వాన్ని ఎప్పుడైతే తీసివేస్తున్నావో, నీ దొమ్మ పొగురు ఎప్పుడైతే తీసివేస్తావో, నేనంటే ఏందనుకుంటున్నావు అంటావే, దాన్ని పక్కన పెడతావో. నేను రెగ్యులర్గా సందా వేస్తానండి, నా కానుక దశంభాగం ఇస్తానంటే ఇస్తే ఈ లేకపోతే లేదు. ఎవడికే నువ్వు దశంభాగం ఇస్తే, నీ కానుకలు ఇస్తే, నీ పంటలో ఈ బస్తాలు తీసుకొచ్చాడు ఎత్తే ఎవరి కోసం వేసావు? మేము ఇవ్వకపోతే పాస్టర్ గారు కారు ఆడుకుంటాడు, ఆయన ఇల్లు ఆడుకొచ్చుకుంటాడు, దొండపరుపు ఆడేసుకుంటాడు. మాగుండ కదా ఆయన బతికేది. ఆయనకి ఇస్తున్నావు దేశం భాగం. సరే, ఆయనకి ఇచ్చే మాట అయితే నువ్వు ఆయన దగ్గర దీవెనలు తీసుకో. నువ్వు ఎవరికి ఇస్తున్నావు? నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన ఏం చెప్పాడు అది చేస్తున్నావు. పాస్టర్ చెప్పినట్టు నువ్వు చేయటల్లా, కాపర్ చెప్పినట్టు నువ్వు చేయటల్లా. 5-fold మినిస్ట్రీ ఏంటిది? అది ఈ గడి యొక్క వర్తమానం. ఈ వర్తమానం ఏం చెప్తుందో అది చేస్తున్నావు నువ్వు, అంతే. నువ్వు చేసేది నువ్వు చేయి. చోట్లు తొడగబాక, చోట్లు వేయబాక, మరి వాళ్ళకి వీళ్ళకి కూడా నీకున్న చేసాను ఎక్కిబాక. తా జడ్డ కోతి వనమంతా జడిచిందట. నువ్వు చెడిపోయేది కాక, నువ్వు మాట్లాడేది కాక, నువ్వు చేసేది కాకుండా ఏదో చేయబాక. నీవు నీ గొయ్యి నువ్వు తోగో. బండ వచ్చినా, చెత్త వచ్చినా, మట్టి వచ్చినా, మాణిక్యం వచ్చినా, దేవి వచ్చినా, గర్వం, అహంకారం, అసహనం, కోపం, ఓర్చుకోలేనితనం, ప్రేమ లేనితనం, ఇతన్నిటిని ఎత్తి పడేస్తే ఎప్పుడైతే ఆఖరుగా ఆ పెద్ద బండ ఒకటి వస్తుంది, ఆ బండను కానీ ఎత్తి పడేసావో కింద ఉన్న నీళ్ళు ఉప్పుకుతాయి, తన్నుకుంటాయి, అవి ఓట పగిలిపోతాయి. నీ ఉన్న చోటకే పరిశుద్ధాత్మ వస్తుంది. నీ ఉన్న చోటకే వస్తుంది ఆ పరిశుద్ధాత్మ. నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడికే పరిశుద్ధాత్మ వస్తుంది. ఎక్కడి నుంచో రాదది, నీ కింద నుంచే వస్తుంది. నువ్వు తవ్విందాన్ని బట్టే వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని గోతులు తవ్వండి. నీటిని అడ్డగించినది ఏదైనా బంధించగలదా? ఒకసారి బొడమేరు వచ్చింది, ఖమ్మం నుంచి వస్తుంటే కొత్తగా బ్రిడ్జ్ చేశాడు. ఆ నదో ఏదో ఆ బొడమేరుకి ఆ పెద్ద సిమెంట్తో పోసిన బ్రిడ్జి ఉంది కదా, నీళ్ళు ఏం చేసేది తెలుసా? బ్రిడ్జి ఎక్కడిపోయి అవతల ఒడ్డును పెట్టి. నిజమా కాదా? చూసావా? ఏమ్మా చూసావా? ఖమ్మం నేను చూశాను. ఆ పెద్ద ఏమంటారు దాన్ని, సిమెంట్ కాంక్రీట్ చేసిన బ్రిడ్జి ఆ వరద ఏం చేసింది తెలుసా? వరద ఎత్తుకొని పోయి అవతల పెట్టింది. ఇప్పుడు ఈ వంతెన కట్టిన దానికి అంత దూరాన్ని ఉంది. చూడు, నీరేం చేయగలదు? ప్రవాహం ఏం చేయగలదు? ఎంత గట్టిగా పాతుకుపోయిన పాపాన్నైనా, ఎంత గట్టిగా నీ లోపల ఉన్నదాన్నైనా ప్రవాహము ఎత్తి అవతల పడేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని పిల్లారా, నీళ్లు రావాలంటే నీలో ఉన్నదంతా తవ్వు, నీలో ఉన్నవన్నీ తీసిపడాయి. అప్పుడేమైతే నీళ్ళు వస్తాయి. అదేంటిది? అభిషేకము. అదేంటిది? జీవజలము. అదేంటిది? పరిశుద్ధాత్మ బాప్తిస్మము. హల్లెలూయా. కాబట్టి అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? నీ అవిశ్వాసము, నీ కోపము, నీ అవిధేయత అన్నీ తొలగిపోయి పరిశుద్ధాత్మ నీలో నుండి, నీ క్రింద నుండి ప్రవహిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? అమాలేకీయుల్ని ఏం చేయండి? త్రోసివేయండి. ఇంకా ఏమంటున్నాడు? యెబూసీయుల్ని త్రోసివేయండి, ఆ అమోరీయులను త్రోసివేయండి. నీ శత్రువులను ఏం చేయాలి? త్రోసేయాలి. నీ శత్రువులు అంటే నీ పక్కోడు కాదు,
నీ లోపలనే నీ శరీరంలోనే దాక్కున్నాడు ఒకడు. ప్రవక్త ఏమన్నాడు? విలియం బ్రహ్మాని నేనే నాకు శత్రువునే, నా శరీరమే నాకు శత్రువు. ఇప్పుడు నీ శరీరము నీకు శత్రువు, నా శరీరము నాకు శత్రువు. ఈ శరీరం నా మాట ఎంతో, నా ఆత్మ నా మాట ఎంతో. 5 జ్ఞానేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు 10 మంది ఉన్నారు. ఈ 10 మంది ఏంటి? కానాను ఏగి చూసడానికి వెళ్ళారే ఈ 10 మంది ఏం చేస్తున్నారు? మరి యెహోషువ కాలేబులు ఆ 10 మందితో పోరాడుతున్నారు. ఆ 10 మంది ఏంటిది? శరీర కార్యాలు. ఆ శరీరానికి ఉన్న జ్ఞానేంద్రియాలు, ఆత్మకున్న జ్ఞానేంద్రియాలు. ఇప్పుడు నీ లోపల ఉన్న విశ్వాసంతో ఈ 10 జ్ఞానేంద్రియాలను ఎత్తి ఏరి అవతల పడేయాలి. అదేంటి? దేవుని విశ్వాసం నీలోనికి వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఒక చిన్న మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. యెహోషువతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నీ బ్రతుకు దినములన్నిటిలో శత్రువు నీ మీదికి రాడు. ఒకవేళ వచ్చాడో వాడే సత్తాడు. నేను నీకు వాగ్దానం ఇస్తున్నా. వాగ్దానం ఇస్తే నువ్వు మర్చిపోయిన వాగ్దానం జ్ఞాపకం చేసి దేవుడు ఉన్నాడు. వాగ్దానం వెనక దేవుడు నిలబడతాడు. ఆయన యెహోషువ, ఏ మనుషుడు నీ ఎదుట నిలబడనేరడా. హల్లెలూయా. ఎరికో పెద్ద పట్టణాన్ని జయించారండి. చిన్న పట్టణం హాయి అనే పట్టణానికి వెళ్ళారు. పెద్ద పట్టణాన్ని జయించారు. కానీ చిన్న పట్టణం దగ్గరికి వెళ్ళి ఓడిపోయారు. అయితే యెహోషువ ఎక్కడ తప్పిదం ఉంది? యుద్ధం ఆపండి, ప్రార్థన ఆపండి, రండి అందరు సమావేశం అవ్వండి, అందరు మోకాళ్ళంచండి, అందరూ ప్రార్థన చేయండి. ఎక్కడో తప్పు ఉంది, ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో ఏదో పొరపాటు ఉంది, ఎక్కడో ఉంది. అందరు రండి, అందరు మోకాళ్ళంచండి, సీట్లు వేయండి రా. జబ్దీ మనవడు ఆకాను పేరట సీట్ వచ్చింది. ఆకాను ఏం చేశాడు? శపితమైన దాన్ని దొంగిలించి గుడారంలో పెట్టుకున్నాడు. శపితమైంది ఏదైనా దొరికితే దేవాలయంలో తీసుకొచ్చి పడేయాలి. నీకు కానీ బజార్లలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బంగారం వెండి దొరికితే కానుక పెట్టలేయండి. భలేవాడివయ్యా, మీరే వెళ్ళి మార్చుకోండి, మాకెందుకులమ్మా. శపితమైంది దొరికితే ఏం చేయాలి? దేవాలయంలో వేయాలి. లేకపోతే పాస్టర్ గారు ఇది దొరికింది, ఈ వాచ్ దొరికింది, ఈ కూడికలో చిన్న రింగు పడిపోయింది, ఈ ఉంగరం ఎక్కడితో పడిపోయింది, తలతల మెరుగుతుందని చెప్పి జోబులు వేసుకోబాక. ఆకాను దొంగిలించాడు. దేవుని వాక్యం ఏం చేస్తుంది? దొంగిలించిన దాన్ని, దొరికిన దాన్ని అది దేవాలయంలో ధనాగారంలో పడేయి. అది నీకు సంబంధించింది కాదు. అసలు నువ్వు తీసుకోబాక. అసలు ఎవరు తీసుకోమన్నాడు? ముందే వార్నింగ్ ఉందా లేదా? ముందు హెచ్చరిక ఉందా లేదా? ఉంది. అయితే ఇతను పోయి తన గుడారంలో దాచిపెట్టుకున్నాడట. మేము చిన్నప్పుడు మేము హాస్టల్లో చదువుకునేటప్పుడు ఎవరింటి మీద రాయేసాడంటే హాస్టల్లో ఉన్న పిల్లోడు రాయేస్తే బైబిల్లో కత్తెర పెట్టి దాన్ని కట్టి, నువ్వు దొంగను చూసినప్పుడు నువ్వు వాడితో ఏకే భవిస్తావని చెప్పి దాని మీద కత్తెర పెట్టి కర్ర పట్టుకుంటాడు. అది కెమెరా తిరుగుతుందట. కెమెరా తిరిగినప్పుడు ఎవరు పేరు తిరిగితే వాడే దొంగ అన్నారంట. ఇలా చేస్తారుగా. చూడండి, ఇప్పుడు ఆకాను తప్పు చేశాడు, సీట్లు వేశారు. ఇప్పుడు దొరికాడా? ఇప్పుడు యెహోషువ అంటున్నాడు, రైట్, ఆకానుకు కలిగిందంతా, ఆకాను కుటుంబాన్ని, ఆకాను వస్తువులను, ఆకానుకు సంబంధించిన ప్రతి దానిని వాడి గుడారంలో వేయండి. యెహోషువ ఏం చేశాడు? అగ్గిపెట్టె తెచ్చాడు, అగ్గిపుల్ల గీశాడు, భస్మున తగలబెట్టేశాడు. ఇప్పుడు ఆకానుకు కలిగినదంతా కూడా ఆ గుడారం మొత్తం కాల్చబడింది.
హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, ఆ గుడారం ఏదో కాదు, ఈ గుడారం అయి ఉన్నది. ఈ గుడారంలో శపితమైనవి, అపవిత్రమైనవి, అవి దేవునికి వాక్యానికి విరోధమైనవి. ఇదిగో ప్రతి కార్యములు నీ అంతరంగంలో, నీ బాడీలో ఉన్నటువంటి నీ గుడారంలో ఉన్నదంతా కూడా యెహోషువ ఎవరు? పరిశుద్ధాత్ముడు అయి ఉన్నాడు. ఓ పరిశుద్ధాత్ముడా, నా గుడారంలో ఏదైనా ఉంటే కాల్చిపడేయి ప్రభువా, వాటిని కాల్చివేయి ప్రభువా, వాటిని శుద్ధి చేయి ప్రభువా, నా గుడారాన్ని కాల్చు ప్రభువా, నా శరీరాన్ని కాల్చు ప్రభువా, ఇదిగో నా ఆత్మను కాల్చు ప్రభువా, నా శరీరాన్ని కాల్చు ప్రభువా, నా హృదయాన్ని కాల్చు ప్రభువా, నా నోటిని కాల్చు ప్రభువా, నా బూతులను కాల్చు ప్రభువా, నా చూపును కాల్చు ప్రభువా, నా వినికిడిని కాల్చు ప్రభువా. లోకంలో ఏ చెత్త అంటే ఆ చెత్తని కాల్చివేయి. యెహోషువ వచ్చాడు, ఆకానుకు కలిగిన సమస్తాన్ని కాల్చిపడేశాడు. ఈరోజు శరీర సంబంధమైనంతటిని, ఓ పరిశుద్ధాత్ముడా, నా గుడారంలో ఏదన్నా ఉంటే దాన్ని కాల్చివేయి ప్రభువా, దాన్ని కాల్చివేయి ప్రభువా. అట్టి బాప్తిస్మం నాకు దయచేయి ప్రభువా. ఇదిగో పరిశుద్ధాత్మ బాప్తిస్మం, నీటి బాప్తిస్మం, ఆ యొక్క లోయను తోయినప్పుడు వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నాకుంది. ఇదిగో ఆకాను కూడా అగ్ని బాప్తిస్మంతో కాల్చివేసా ప్రభు. ఈరోజు నాకు అగ్నితో కాల్చండి ప్రభువా, నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత నాకు కాల్చండి ప్రభు, నన్ను శుద్ధీకరించు ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు నీ లోపల, నీ హృదయంలో, నీ బాడీలో, నీ గుడారంలో, నీ దేహంలో, నీ అంతరంగంలో, నీ గుడారంలో ఏమున్నాయో అవన్నీ రాత్రి కాల్చివేయబడాలి, శుద్ధి చేయబడాలి. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? నువ్వు ఎప్పుడైతే వాటిని ఒప్పుకుంటున్నావు, ఎప్పుడైతే వాటిని తోడిపడేస్తున్నావు, నీ క్రింద నుంచే పరిశుద్ధాత్మ వస్తుంది. హల్లెలూయా. ఈరోజు ప్రభువా, ఆత్మతో నింపు ప్రభువా, ఆత్మలో ప్రవేశింపచేయి ప్రభువా, ఆత్మతో నింపునైనా, ఆ అభిషేకంతో నింపునైనా, ఆ పరిశుద్ధాత్మ వాతావరణంలో నన్ను నింపు ప్రభువా. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ప్రవక్త చెబుతున్నాడు, జాన్ డిల్లింజర్ ఆత్మగా నువ్వు పొందుకుంటే జాన్ డిల్లింజర్ వలె ఉంటావు. ఒక సినిమా యాక్టర్ ఆత్మను పొందుకుంటే ఆ యాక్టర్ లాగే ఉంటుంది నీ సోకంతా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసి అందరూ ఏం చేస్తున్నారు? కుర్రోళ్ళు, వాడు కూడా జుట్టు వేసుకుంటున్నాడు, వాడు కూడా ఇస్తాను. ఎవరు ఆత్మది? ఎవరు ఆత్మది? సినిమా యాక్టర్ ఆత్మ. నీలో ఉంటే సినిమా యాక్టర్ లాగుతావు. అదే క్రీస్తు ఆత్మ నువ్వు పొందుకుంటే క్రీస్తు వలే జీవిస్తావు, క్రీస్తు వలే నడుస్తావు, క్రీస్తు వలే మాట్లాడతావు, క్రీస్తు వలే చూస్తావు, క్రీస్తు వలే నీ జీవితం ఉంటుంది. దేవా, నీ అభిషేకం చేత నీ వలే నేను ఉండడానికి, నీ వలే నేను మారడానికి, నీ వలే జీవించడానికి నీ కృపను నాకు దయచేయి ప్రభువా. ఆ పరిశుద్ధాత్మ ఆత్మలో ప్రవేశింపజేయి ప్రభువా. ఆ ఆత్మతో నింపునైనా. ఇప్పుడు ఆ ఆత్మతో నువ్వు నింపబడితే మతశక్తి నిన్నేం చేయలేదు, దయ్యపు శక్తి నిన్నేం చేయలేదు, రాజకీయ శక్తి నిన్నేం చేయలేదు. ఎత్తబడులోకి తీసుకొని వెళ్ళిపో వరకు ఆ ఆత్మ నిన్ను నడిపిస్తుంది. గాడ్ బ్లెస్ యు. దేవుడు దేవుడు అనుగ్రహించిన దివ్యమైన మాటలను బట్టి మరొక్కసారి మనమంతా లేచి నిలబడి మన మధ్యన మన దేవుణ్ణి మన స్తుతులతో, మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. వందనములు యేసు, వందనములు ప్రభువా, వందనములు యేసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనములు, 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 వందనములు ప్రభువా, వందనములు తండ్రి, వందనములు యేసు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు ప్రభువా, వందనములు తండ్రి. యేసయ్య, మరొక్కసారి ఈ రీతిగా మీ సన్నిధానంలో మమ్మల్ని సమావేశపరిచారు తండ్రి. మమ్మల్ని సమావేశపరచడమే కాకుండా ప్రభువా, నీవే మా మధ్యకు దిగి వచ్చినందుకు స్తోత్రములు తండ్రి. ఎప్పటి వరకు ప్రభువా మీ దాసుని మనకు చేసుకొని ప్రభువా మాతో మాట్లాడారు మా గొప్ప దేవుడా. అవును తండ్రి, పాత నిబంధన గ్రంథములో ప్రభువా యేసయ్య ప్రతి సందర్భం తండ్రి, ప్రతి సన్నివేశం ప్రభువా మాకు దృష్టాంతరముగా ఉన్నది ప్రభువా, మాకు పాఠములుగా ఉన్నాయి మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య, అదిగో తండ్రి, అక్కడ యెహోరాము మరియు ప్రభువా యెహోషాపాతు మా గొప్ప
గొప్ప దేవుడా. ప్రభువా మోయాబు మీదకి ప్రభా యుద్ధానికి ప్రభా వెళ్ళటానికి ప్రభా యేసయ్య ఆలోచన చేసి ఉన్నారు తండ్రి. ఆ సందర్భం అంతయు ప్రభా మాకు దృష్టాంతముగా ఉన్నది ప్రభా, పాఠముగా ఉన్నది మా గొప్ప దేవుడా. ఒక విశ్వాసి ఒక అవిశ్వాసి ప్రభా అక్కడ జోడు కట్టుకొని ప్రభా వెళ్ళి ఉన్నారు తండ్రి. ప్రభువా యేసయ్య 7 రోజుల పాటు ప్రభా అరణ్యంలో వారు ప్రయాణం చేసి మా గొప్ప దేవుడా. ప్రభువా నీరు లేని పరిస్థితులకు ప్రభా వారు చేరి ఉన్నారు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య అవిశ్వాసికి అయితే మా గొప్ప దేవుడా ప్రభువా మీ యొక్క ఆలోచన తెలుసుకోవాలనే ప్రభువా మా గొప్ప దేవుడా ఏ మాత్రము తలంపు లేని వాడిగా ఉండినాడు కానీ ప్రభా యెహోషాపాతు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య దైవికమైన ప్రభు మా గొప్ప దేవుడా. ప్రభువా మా గొప్ప దేవుడా స్వభావం కలిగిన వాడై ఉన్నాడు ప్రభా. నీ యందు భయము భక్తి కలిగిన వాడై ఉన్నాడు తండ్రి. ప్రభువా యేసయ్య యోధా రాజులంతా ప్రభా భక్తి కలిగిన వారుగా ఉన్నారు ప్రభా, నీ యందు భయం కలిగిన వారుగా ఉన్నారు ప్రభా. ధర్మశాస్త్రాన్ని ప్రభా నెరవేర్చువారిగా ఉండినారు కానీ ప్రభా ఇజ్రాయేల్ రాజులు ప్రభువా యేసయ్య వారు ప్రభువా మా గొప్ప దేవుడా ప్రభా మీ దృష్టిలో చెడుతనం చేసిన వారిగా ఉన్నారు తండ్రి. అవిధేయులుగా ఉన్నారు ప్రభా. వారు ప్రభా మీ ప్రవక్తలను ప్రభా ఆశ్రయించడానికి ప్రభా ఏ మాత్రమో ఆలోచన కలిగి ఉండలేదు తండ్రి. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా. అయితే తండ్రి ఇక్కడ యెహోషాపాతు మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా 7 రోజుల పాటు ప్రభా వారు ప్రయాణం చేసి ప్రభా నీరు లేని పరిస్థితిలో మా గొప్ప దేవుడా ఉండినప్పుడు తండ్రి మీ ప్రవక్తను ప్రభా ఆశ్రయించాలనే ప్రభా ఆలోచన పొందుకొని ఉన్నాడు తండ్రి. ప్రభువా యేసయ్య మీ ఆలోచన ఏమై ఉన్నదో అది జరిగించినప్పుడు అది శ్రేయస్కరమని ప్రభా భావించట ప్రభా మేము చూడగలుగుతా ఉండినాము తండ్రి. అక్కడ ఎలీషా పిలిపించబడగా మా గొప్ప దేవుడా ఎలీషా మీదకి ప్రభువా మా గొప్ప దేవుడా ప్రభా ఆత్మ వచ్చినప్పుడు తండ్రి ప్రభా ఏమి చేయాలో ప్రభా మా గొప్ప దేవుడు అక్కడ చెప్పటం మేము చూడగలుగుతా ఉండినాము తండ్రి. ప్రభువా యేసయ్య ఆ సంగతి అంతయు ప్రభువా మాకు ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా ఒక పాఠముగా ఉండి ఉన్నది తండ్రి. ప్రభువా మేము శత్రు యొద్ద ప్రభువా మేము విజయం పొందుకోవాలంటే ప్రభువా ముందుగా ప్రభువా మా కొరకు ప్రభువా యేసయ్య మేము ఒక గోయి తీసుకోవాల్సిన వారమై ఉన్నాం మా గొప్ప దేవుడా. ఒక గోతి తీసుకోవాల్సిన వారమై ఉన్నాం తండ్రి. ప్రభువా యేసయ్య మేము ప్రభువా మా గొప్ప దేవుడా మరణించవలసిన వారమై ఉన్నాము తండ్రి. మా ఆలోచనలు మా సొంత ఆలోచనలు మరణించాలి ప్రభువా, మా సొంత తలంపులు మరణించాలి ప్రభువా, మా సొంత ఉద్దేశాలు మరణించాలి ప్రభా. ప్రభా మా శరీర సంబంధమైన స్వభావం మరణించాలి మా గొప్ప దేవుడా. ప్రభా భూ సంబంధమైన స్వభావం మరణించాలి మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య పైకి వెళ్ళే మార్గము ప్రభా అది కిందకై ఉన్నదని మా గొప్ప దేవుడా ప్రవక్త చెప్పి ఉన్నాడు తండ్రి. ఆ లోయలోకి వెళ్ళి మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య గోతులు తోవలసిన ప్రభువా యేసయ్య పాఠము మేము చూస్తూ ఉండినాము తండ్రి. అవును ప్రభా మేము ప్రభువా యేసయ్య మధ్యాకాశానికి కొనిపోబడాలి అంటే ప్రభా మొదటిగా ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకోవలసిన వారమై ఉన్నాము తండ్రి. ప్రభువా యేసయ్య మాలో ఉండిన ప్రభా ఈర్ష్యలు ప్రభా తీసివేయాలి ప్రభా, మాలో ఉండిన అసూయలు తీసివేయాలి ప్రభా, మాలో ఉన్న క్రోధాలు తీసివేయాలి ప్రభా, మాలో ఉండిన ప్రభా అపనమ్మకాన్ని తీసివేయాలి ప్రభా. యేసయ్యా స్తోత్రములు. మా అంతరంగాలలో మీ వాక్యము నిలిచి ఉండాలి మా గొప్ప దేవుడా, మీ ఆత్మ నింపబడాలి మా గొప్ప దేవుడా. అప్పుడే ప్రభువా యేసయ్య ప్రభువా మా గొప్ప దేవుడా మేము ప్రభువా యేసయ్య మా దేహాలు మార్చబడతాయి తండ్రి. అప్పుడే ప్రభువా యేసయ్య క్షయమైన ఈ శరీరం మీద అక్షేతను ధరించుకుంటాం తండ్రి. అప్పుడే ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా ప్రభువా స్తోత్రములు తండ్రి. సాతానుడి మీద ప్రభా పూర్తి విజయాన్ని ప్రభా మేము పొందుకోగలం మా గొప్ప దేవుడా. ప్రభువా ఇటువంటి గొప్ప పాఠం మా ఎదుటి ప్రభా నీ ఉంచినందుకు స్తోత్రములు తండ్రి. పూర్తిగా ప్రభువా యేసయ్య నీవే ప్రభా మమ్మల్ని మా ప్రభా మీ గుడారముగా మార్చుకోండి ప్రభా. ప్రభా మా అంతరంగంలో ప్రభా నీవే నివసించండి మా గొప్ప దేవుడా. సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభా మీ పరిపూర్ణమైన చిత్తాన్ని మేము నెరవేర్చేవారిగా ప్రభా మేము ఉండగలుగుటకు తండ్రి సహాయము దయచేయండి ప్రభువా. ఈ మాటలు తండ్రి మా హృదయాలలో పదిలపరచండి ప్రభా, నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి, మా జీవితాలలో నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి కృప చూపించమని కోరుచున్నాం తండ్రి. ఇప్పటి వరకు ప్రభా వాక్య పరిచర్య చేసిన ప్రభా మీ దాసులను దీవించండి ప్రభా, తన పరిచర్యను దీవించండి మా గొప్ప దేవుడా ప్రభా, తన కుటుంబాన్ని దీవించమని కోరుచున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభా, ఆశీర్వదించమని కోరుచున్నాం తండ్రి. ఇప్పుడు మా గృహాలకు మేము వెళ్ళుచుంటుండగా మరొక్కసారి ప్రభా మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ మా మీదను మా కుటుంబాల మీదను మెండుగా కృమ్మరించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును.